ప్రైజ్ ది లార్డ్. యేసు క్రీస్తు పేరిట అందరికీ ప్రేమపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ, ప్రియ సహోదరులారా, ఈ యొక్క సమయంలో మనందరము కాసేపు దేవుని వాక్యాన్ని శ్రద్ధగా ధ్యానించుకుందాం. మరి కొద్ది రోజుల్లో మనము ఈ యొక్క 2024 సంవత్సరాన్ని ముగించుకొని 2025 సంవత్సరంలోనికి అడుగిడబోతున్నాం. ఇక 3 రోజుల్లో మనము నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. అయితే ఏం దిద్దుబాటు చేసుకోవాలి, ఎలా సిద్ధపాటు అవ్వాలి, ఎలా నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టాలి అనే విషయాలు మనం నేర్చుకోవడం ఎంతైనా మంచిది. కాబట్టి కాసేపు మనందరము కొన్ని విషయాలు శ్రద్ధగా నేర్చుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15 నుంచి మనం చదువుకుందాం. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనాను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు. అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. ఈ వాక్యం మనందరి వినికిడిలో దీవించి దేవుడు ఆశీర్వదించునుగాక. ప్రియ సహోదరులారా, చిన్న ప్రార్థనతో మనము వాక్య భాగంలోనికి వెళదాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, యేసయ్యా నీకు స్తోత్రం నాయన. సర్వాధికారివి, సర్వశక్తిమంతుడు అయిన దేవుడవు, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న ప్రభువా, ఈ సమయంలో నీ వాక్యమును మేము ధ్యానించుకుంటుండగా తండ్రి, ఈ 2024 సంవత్సరం అంతమునకు మేము వచ్చి ఉన్నాం. మీ కృపతో ఇంతకాలం మమ్మల్ని నడిపించారు, ఇక ముందుకు మమ్మల్ని నడిపించండి. మేము మా జీవితాన్ని దిద్దుబాటు చేసుకోవడానికి, నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టేందుకు సిద్ధపాటు అవ్వడానికి ఇక 3 రోజుల్లో ప్రభువా మేము నూతన సంవత్సరంలోనికి అడుగిడిపోతుండగా దేవా, మమ్మల్ని మేము చక్కబెట్టుకొని నీ వాక్యముతో మమ్మల్ని మేము దిద్దుకొని సరిదిద్దుకుంటూ దిద్దుబాటు చేసుకుంటూ సిద్ధపాటుతో ముందుకు వెళ్ళడానికి కృప చూపించమని, నీ వాక్యం అనే 2 అంచుల ఖడ్గము కంటే వాడి అయిన ఖడ్గముతో ప్రాణాత్మ మూలుగుల్లోనికి నాయన పంపించి మమ్మల్ని పరిశోధించి సరిదిద్ది చక్కబెట్టి మమ్మల్ని తీర్చిదిద్దుతూ ముందుకు నడిపించమని, మా లోపాలను మేము సరిచేసుకోవడానికి నీవు మాత్రమే మాట్లాడి మహిమ తెచ్చుకోమని నజరేయుడైన యేసు క్రీస్తు నామములో మిక్కిలి వినయముగా అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రియ సహోదరులారా, యోహాను రాసిన మొదటి పత్రికలో ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగాన్ని చూద్దాం. 15వ వచనం, 2వ అధ్యాయము 15వ వచనము. ఈ లోకములోనైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు. అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి గాని దేవుని చిత్తం జరిగించువాడు నిరంతరము నిలుచును. ప్రియ సహోదరులారా, మనము 2024 అంతయు కూడా మన జీవితాన్ని ఏ విధంగా ప్రభువులో కొనసాగించాము అనే విషయాన్ని పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. మన జీవితాన్ని ఎవరికి అప్పగించాం? మన జీవితంతో, మన దేహముతో, మన మనస్సుతో, మన హృదయముతో, మన ఆత్మతో ఎవరిని గణపరిచాం? మన వలన
ఈ 2024 సంవత్సరం మొత్తం మీద కూడా ఎవరికి ఘనత దక్కింది, ఎవరిని ఘనపరిచేటట్టుగా మనం జీవించాము అనే విషయాలను కొన్ని మనం నేర్చుకుందాం, సరిదిద్దుకుందాం. ఇక మన ముందు 3 రోజులు ఉన్నాయి. మరి ఈరోజు వాస్తవానికి 29 గతించిపోతున్నది, 30, 31 అంటే ఇంకా 2 రోజులే. కాబట్టి ఈ 3 రోజుల వ్యవధిలో ఒక 3 విషయాలు మనము రోజుకు ఒక్కొక్క విషయాన్ని నేర్చుకుందాం, దిద్దుబాటు చేసుకుందాం. శ్రద్ధగా మనము ఆలకించినట్లయితే, సమీపించి ఆలకించిన వారిని దేవుడు దిద్దుబాటు చేస్తాడు. కాబట్టి మనము ఈ గడిచిన ఈ దినాలన్నీ 365 రోజుల్లో ఇప్పటికి 362 రోజులు గడిచిపోయి 63 రోజు గడుస్తుంది. మరి ఈ దినాలన్నీ కూడా మన శరీరముతో, మన మనస్సుతో, మన హృదయంతో, మన ఆత్మతో ఎవరిని గణపరిచాం, మన వలన ఎవరికి ఉపయోగం, మన వలన ఎవరికి ఘనత వచ్చింది, ఎవరిని మనము సంతోషపెట్టాం అనే విషయాలను కొన్ని పరిశీలన చేసుకుంటే మనం ఏం దిద్దుబాటు చేసుకోవాలో, మనం ఎలా సిద్ధపడాలో అర్థమవుతుంది. ప్రియ సహోదరులారా, ఇక్కడ గమనించినట్లయితే యోహాన్ అంటున్నాడు మొదటి పత్రికలో, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు అని చెబుతూ ఉన్నాడు. ఈ సంవత్సరం, ఈ గడిచిన రోజుల్లో మనము వేటిపైన ఆశ పెట్టుకున్నాం? క్రైస్తవులముగా చెప్పుకుంటున్న మన జీవితం, యేసు క్రీస్తు రక్తంతో కొనబడి పాప విమోచన చెందాము, పాపము నుండి విమోచించబడ్డామని చెప్పుకొని సంఘంలో నాటబడ్డామని చెప్పుకున్న మన జీవితాల్లో, క్రైస్తవులమని చెప్పుకుంటున్న మన జీవితాల్లో, మన జీవితం ద్వారా ఎవరిని గణపరిచాం అనే విషయాన్ని ఈ రోజు మనము కొన్ని విషయాలు నేర్చుకోవడం ద్వారా దిద్దుబాటు చేసుకుందాం. ఇక్కడ యోహాన్ అంటున్నాడు, లోకాన్ని ప్రేమించొద్దు, లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించొద్దు. ఇదిగో, ఎవరైతే లోకమును ప్రేమిస్తారో, లోకములో ఉన్న వాటిని ప్రేమిస్తారో తండ్రి ప్రేమ వానిలో ఉండదు అంటున్నాడు. ప్రియ సహోదరులారా, ఈ విషయాన్ని యాకోబు రాసిన పత్రికలో కూడా మనం గమనించవచ్చు. ఈ లోక స్నేహం దేవునితో వైరమని మీరు ఎరుగరా అంటున్నాడు. వ్యభిచారులారా, ఇంకా కఠినమైన మాట. చాలా మంది ఇలాంటి పదాలు స్కిప్ చేస్తూ ఉంటారు, ఎందుకో చెప్పడానికి చాలా బాధపడుతూ ఉంటారు. ఇందులో చెప్పకపోవడానికి ఏముంది? బైబిల్లో ప్రతి మాట మనకు హెచ్చరిక, ప్రతి మాట మనకు దిద్దుబాటు, ప్రతి మాట మనకు ఒక హెచ్చరిక లాంటిది, గద్దింపు లాంటిది. ప్రతి మాట మనకు ఎంతో శ్రేష్టమైనవి కదా, మరి చదువుకోవాలి, మనము ప్రకటించాలి. కానీ చాలా మంది ఈ విషయాలను చెప్పుకోవడానికి ఎందుకో బాధపడతారు. వాక్యాన్ని ఉపదేశించేటప్పుడు కొన్ని విషయాలను స్కిప్ చేస్తూ వస్తారు. కానీ బైబిల్ ఎక్కడ స్కిప్ చేయలేదు. ఉన్నది ఉన్నట్టుగా మన హృదయ పరిశోధకుడు ఆయన, వాక్యమై ఉన్నవాడు ఆయన, మహోన్నతుడైన దేవుడు, మన హృదయం అంతరంగములను పరిశీలన చేసే దేవుడు ఆయన. ప్రతి క్షణము మనల్ని పరిశోధిస్తా ఉన్నాడు. ప్రియ సహోదరులారా, ఆలోచన చేయండి. యాకోబు రాసిన పత్రికలో కూడా 4వ అధ్యాయంలో గమనించినట్లయితే, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా, వ్యభిచారులారా అంటున్నాడు. దేవునితో వైరాన్ని పెంచుకునే పరిస్థితి వస్తుంది. లోకంతో స్నేహం చేస్తే, లోక మర్యాదను మనం కోరుకుంటే, లోకాన్ని మెప్పించడానికో, లోకాన్ని మరి లోకంతో సహవాసం చేయడానికో, లోకాన్ని వారికి నచ్చినట్టుగా లోక సంబంధమైన వాటి మనం పరిగెడితే, వాటి కొరకు మనము నిలబడితే దేవునితో వైరం పెంచుకున్న వారు అవుతారు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. అందుకే లోక మర్యాదను అనుసరింపక
రోమీయులకు రాసిన పత్రిక చూడండి, ఒక మాట చాలా చాలా చక్కటి మాట. ఈ విషయాన్ని మనం చదువుకోవడం ఎంతైనా మంచిది. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో చూడండి, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోండి. దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నా. ఇటు సేవ మీకు యుక్తమై ఉన్నది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతనం ఒకటి వలన రూపాంతరం పొందుడి. దేవునికి స్తోత్రం. చూడండి ప్రియ సహోదరులారా, ఇక్కడ జాగ్రత్తగా కొన్ని విషయాలు గమనిద్దాం. ఇక్కడ యోహాన్ అంటున్నాడు, లోకాన్ని ప్రేమిస్తే, లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు అంటున్నాడు. యాకోబు చూస్తేనేమో, వ్యభిచారులారా, లోక స్నేహం దేవునితో వైరమని మీరు ఎరగరా? అంటే మీరు దేవునితోనే శత్రుత్వాన్ని పెంచుకోవాలని చూస్తున్నారా అని, లోకం వైపు వెళ్ళొద్దు, లోకంతో స్నేహం చేయొద్దు అనగా, లోకంలో ఉన్నవారితో స్నేహం చేయొద్దని కాదు, మనుషులతో స్నేహం చేయొద్దని కాదు, కానీ ఆ మనుషులలో ఇదిగో ఉన్నటువంటి పాపాన్ని మీరు ప్రేమించొద్దు. పాపాన్ని ద్వేషించండి, మనుషులను ప్రేమించండి. ఆ పాపంలో నుండి మనుషులను బయటికి తీసుకురావడానికి స్వార్థను ప్రకటించండి, అంతేగాని వారి మార్గంలోకి మీరు వెళ్ళకూడదు. కాబట్టి మనుషులకు ఇష్టమైనట్టుగా, ఎవరో మెచ్చుకోవాలని, ఎవరో సంతోషపడాలని, వాళ్ళకు నచ్చినట్టుగా ప్రవర్తించడానికి దేవునితో శత్రుత్వం పెంచుకోవద్దు. ఎందుకంటే మనము మునుపటి క్రియల నుంచి లోపలికి మనం విడిచిపెట్టి దేవుని ఇంటిలోనికి వచ్చాం. అలా రావడానికి యేసుక్రీస్తు యొక్క రక్తము చిందించబడింది. నిర్దోషమైన గొర్రెపిల్ల వంటి రక్తం యేసుక్రీస్తు యొక్క శిలువ రక్తం. ఆయన శిలువలో, ఆ శిలువ మ్రాను మీద పరిశుద్ధమైన తన రక్తాన్ని చిందించి కొన్నాడు. ఊరికే నువ్వు రాలేదు, ఊరికే నువ్వు ఏదో రక్షించబడలేదు, ఊరికే నువ్వు ఏదో నీ పరిస్థితిలో నుంచి నువ్వు బయటపడలేదు, నీ పాపంలోంచి విమోచించబడడానికి వెండి బంగారం వంటి క్షేమైన వస్తువుల చేత కాదు, గాని నిర్దోషమైన గొర్రెపిల్ల వంటి రక్తము, యేసుక్రీస్తు యొక్క శిలువ రక్తము చేత నువ్వు కడగబడ్డావు, విమోచించబడ్డావు. మరి ఎంత గొప్ప రక్షణ, ఎంత గొప్ప రక్షణ చూడండి. పాపం నుండి విమోచించబడి యేసుక్రీస్తు రక్తం ద్వారా కొనబడిన నీవు ఈరోజు ఏ విధంగా ప్రవర్తిస్తున్నావు ఆలోచించుకోవాలి ప్రియ సహోదరుడా. అయితే యోహాను ఏమంటున్నాడో చూడండి, లోకములో ఉన్నదంతయు శరీరాశయును చూడండి, లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపుడంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. ఇక్కడ ఈ మూడు విషయాలను చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈ మూడు ఒకదానికి మించినటువంటిది ఇంకొకటి పెను ప్రమాదం లాంటివి. ఈ మూడు ప్రమాద హెచ్చరికలు, ఈ మూడు ప్రమాద ఘంటికలు చాలా ప్రమాదకరమైనటివి. ఇవి పరలోకానికి నేను పోకుండా అడ్డగించేటువంటి చాలా ప్రమాదకరమైన పరిస్థితికి తీసుకొస్తాయి. ఈ మూడు విషయాల గురించి చాలా చాలా క్లుప్తంగా, చాలా వివరణగా, అర్థమయ్యే రీతిలో యోహాను భక్తుడు రాశాడు, పరిశుద్ధాత్ముడు రాయించాడండి. శరీరాశ, నేత్రాశ, జీవపుడంబము, ఈ మూడు కూడా తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే అంటున్నాడు. అవి లోక సంబంధమైనవే, దేవుని వలన కలిగినవి కావవి, దేవుడు కోరుకున్న విధానంలో వచ్చినవి కావవి. సమస్తమును మానవుని కోసం సృష్టిని ఆయన తయారు చేసి తన పోలికలో మానవుణ్ణి సృజించుకొని ఆయన స్వరూపమందు చేసుకున్నప్పుడు కలిగినవి కావవి. మరి ఎప్పుడు వచ్చాయి? మానవుడు దేవుని ఆజ్ఞను అతిక్రమించి, దేవుని నుంచి దూరమై, ఆజ్ఞను అతిక్రమించి పాపము తెచ్చుకొని మరణానికి లోనైనప్పుడు ఆదాము ద్వారా ప్రతి మానవుడు ఈ లోకంలోనికి పాపములో జన్మిస్తూనే ఇదిగో ఈ లోకంలోనికి వచ్చినదే ఇదిగో పాపము ద్వారా, ఆజ్ఞ అతిక్రమించడం ద్వారా, దేవుని మాటను మీరడం ద్వారా వచ్చిందే శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం. ఈ మూడు ఏదోను తోటలో ప్రారంభమయ్యాయి. ప్రియ సహోదరుడా, సహోదరి,
నేటికి ప్రతి ఒక్కరిని పట్టి పీడిస్తున్నాయి. లోకము సంగతి పక్కనుంచితే క్రైస్తవ సమాజాన్ని పట్టి పీడిస్తున్నాయి అంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. దేవుని పిల్లలమని చెప్పుకుంటూనే, మనం క్రైస్తవులంగా పిలువబడుతూనే, యేసు క్రీస్తు నమ్ముకున్నాము, ఆయన రక్తంతో కడగబడ్డాము, బాప్తిస్వం పొందాము, రక్షణ పొందాము, మేము మందిరానికి వెళుతున్నామని చెప్పుకుంటూనే నేడు క్రైస్తవ సంఘం అంతా కూడా ఈ శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాలకు తిరిగిపోతున్నారు అంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. నేడు కనబడుతూ ఉంది ప్రియ సహోదరులారా. ఎంత ప్రమాదకరమైనవి ఈ మూడు అంటే, దేవుని యొక్క ప్రేమ నుంచి దూరం అయిపోయి మనిషి బయటకు వచ్చే పరిస్థితి. దేవుని నుంచి త్రోయబడ్డారు బయటికి, వారిని వెళ్ళగొట్టే పరిస్థితి వచ్చింది. ఎంతో ప్రేమతో తన సారూప్యం ముందు చేసుకున్న దేవుడే వెళ్ళగొట్టవలసిన స్థితి తీసుకొచ్చాయి ఈ మూడు కూడా. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. హవతో మొదలై ప్రియ సహోదరులారా, శరీరాశ మొదలై, నేత్రాశ మొదలై, జీవపు డంబం మొదలై, ఈ మూడు లోకము సంబంధమైనవే. దేవుడి నుంచి దూరం కావడానికి ఎంతో ప్రమాదాన్ని తీసుకొచ్చినటువంటి విషయాలండి. ఎన్నో ఫలాలున్నాయి తినడానికి. కానీ శరీరము కోరుకుంది. ప్రతిరోజు ఆ తోటలో తిరుగుతూ ఉన్నప్పుడు వాటి వైపే ఆకర్షించే పరిస్థితి వచ్చింది. ఎన్నో ఉన్నాయి తినడానికి. కానీ ఆ పండు ఆ చెట్టును తదేకంగా పరీక్షిస్తూ ఉంటే శరీరమునకు ఇదిగో కావాలనిపించే పరిస్థితి. ప్రియ సహోదరుడా, అది కావాలనే ఆశ, అది కావాలనే ఒక కోరిక చివరికి ఆజ్ఞను మీరేటట్టుగా చేసింది. తిన్న తర్వాత పాపం వచ్చిందా అంటే, ఆజ్ఞ అతిక్రమించాలనే మనసులో కోరిక కలిగినప్పుడే మానవుని హృదయంలో పాపం మొదలైపోయింది. మానవుని మనస్సు పాపమునకు అప్పగించుకున్నాడు. కళ్ళతో చూచినప్పుడే, ఆశించినప్పుడే, దేవతల వలె ఉందురు అని సాతాను యొక్క మాటకు లోబడినప్పుడే ఇదిగో జీవపు డంబం మొదలైంది. వీటి ద్వారా దేవుని నుంచి దూరం అయిపోయిన మానవుడు చూసారా, ఇద్దరు కానీ ఒకే శరీరంలో నుంచి వచ్చిన వారే కదా. ఆదాములో నుంచి తీయబడినది అవ్వ. ప్రియ సహోదరుడా, సహోదరి, వెళ్ళగొట్టబడ్డారు చివరికి. ఈ యొక్క శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము ఎక్కడికి తీసుకెళ్ళాయి మనిషిని అంటే దేవుని నుంచి వెళ్ళగొట్టబడే పరిస్థితికి తీసుకెళ్ళిపోయాయి. ఆజ్ఞను అతిక్రమించి ఏమాత్రము భయము లేకుండా పాపము జరిగించాలనే కోరికలను రగిలే విధంగా ఈ యొక్క శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాలు దారితీస్తాయి. ఆ మొదట జరిగిన ఆ ఘటన నుంచి నేటి వరకు కూడా ఇదిగో లోకంలో ఈ మూడు విషయాలు ప్రతి మానవుణ్ణి పట్టుకొని పీడిస్తూనే ఉన్నాయి. మరి లోకంలో నుంచి వేరయ్యామని చెప్పుకుంటూ, యేసుక్రీస్తుని ఎరిగామని చెప్పుకుంటున్న క్రైస్తవుల పరిస్థితి ఏమిటి? మనము క్రైస్తవులం కదా, మరి మన జీవితం ఏమిటి? ఈ మూడిటిని జయించవలసిన వారు నేడు వీటికి మరలా లొంగిపోతున్నారు. తెలియకుండానే సంఘములోనికి బండ మీద సర్పము జాడ తెలియనట్టుగా సంఘములోనికి ఈ మూడు ప్రవేశించాయి. నిజంగా ఉన్నాయా? మేము శరీరాశికి ఎప్పుడు లోబడ్డాం, మేము నేత్రాశికి ఎప్పుడు లోబడ్డాం, మేము జీవపుడంబంగా ఎప్పుడు ప్రవర్తించాం అని అనుకునే లోపే, ఆలోచించుకునే లోపే ఈ మూడు పరిస్థితులు, ఈ మూడు ప్రమాదకరమైన హెచ్చరికలు, ఈ మూడు ప్రమాదకరమైన ఘంటికలు, ఈ మూడు ప్రమాదకరమైన పరిస్థితులు సంఘాన్ని చెరపడానికి నేడు సంఘంలోనికి వచ్చేసేయండి. ఇందులో ఏ అతిశయోక్తి లేదు, ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ప్రతి చోట కనబడుతూనే ఉంది.
ఆదాము అవ్వలు దేవుడి చేత వెళ్ళగొట్టబడిన పరిస్థితికి వచ్చారు, దూరం అయిపోయారు దేవుడి నుంచి. ఏ మానవుడైతే దేవుడి నుంచి దూరం అయ్యాడో వేటి ద్వారా మానవుడు దూరం అయ్యాడో మనిషికి, వాటిని జయించడానికి యేసు ప్రభు వారు ఈ లోకంలోనికి వచ్చి వాటి వశము కాకుండా మనం ఎలా బ్రతకాలో, వాటిలో నుంచి విడుదల పొంది పాప పరిహారం ఎలా పొందాలో, ఆయన రక్తం ద్వారా కడగబడి వీటిని ఎలా జయించాలో మనకు మాదిరికరంగా నేర్పించి అపోస్తుల బోధన మన కళ్ళ ముందుంచి ఆయన వెళితే ఈరోజు మానవుడు మరలా తిరిగి వెలపెట్టి కొన్నటువంటి సంఘం, శ్రేష్టమైన రక్తం ఇచ్చి వెలపెట్టి కొన్నటువంటి సంఘాలు ఈరోజు మరలా ఈ 3 విషయాలకు స్థానం ఇచ్చేశాయి. ఎంత బాధాకరం! పరలోకానికి అడుగు పెట్టనీయకుండా చేసే విషయాలండి ఇవి. దేవుని సన్నిధిలో నిలబడనీయకుండా చేసే ఈ 3 విషయాలు చాలా ప్రమాదం. అందుకే అపోస్తులైన పౌలు అంటున్నాడు, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నానట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక. చూసారా ప్రియ సహోదరులారా, మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఎవరిని సంతోష పెట్టడానికి 2024 మొత్తం నువ్వు నడుచుకున్నావు? దేవుని సంతోష పెట్టే విధంగా బ్రతికేవా? నీ శరీరముతో దేవుణ్ణి గణపరిచావా? నీ శరీరము వలన దేవుని ఘనత వచ్చిందా? ఎలా ఉన్నది నీ జీవితం? ఆలోచన చేసుకో. ఏవో చెయ్యాలని, ఏదో ఆనందించాలని, ఏదో ఉత్సహించాలని, ఏదేదో చెయ్యాలని, వారిని చూసి వీరిని చూసి దేవుని ఆజ్ఞను ధిక్కరించే పరిస్థితి వచ్చిందా? లేక నా శరీర క్రియలన్నీ, నా శరీర యొక్క ఇచ్చలన్నీ క్రీస్తుతో పాటు సిలువేయబడ్డాయి కనుక ఇక వాటిని నేను నెరవేర్చుకోవడానికి పరిగెత్తలేను, వాటిని నెరవేర్చుకోవడానికి నేను వెళ్ళలేను అని చెప్పి నీ పాదములను వాక్యం వైపుకు తిప్పుకున్నావా? ఆలోచన చేసుకో. కొన్ని విషయాలు చూద్దాం. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇక్కడ చాలా స్పష్టంగా యోహాను ఒక మాట అంటున్నాడు, లోకమును దాని ఆశయు గతించిపోచున్నావు గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. ఈ 3 శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము లోకములో నుంచి పుట్టినవి. మానవుడు పాపము చేయడం ద్వారా, ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా, అసలు ఆజ్ఞను అతిక్రమించే స్థితి వచ్చిందే ఈ 3 వల్ల. ఈరోజు ఆ విషయాలు చెప్పేవాళ్ళు లేరనిపిస్తుంది నాకు. చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, సేవకులు సైతం వాడు తోకతో కొడితే ఆకాశంలో 3వ భాగం ఈడ్చి నేల మీద పడేశాడనమాట. ఆకాశంలో 3వ భాగాన్ని ఈడ్చి కొడితే నేల మీద వచ్చిన పరిస్థితి ఈ రోజే కనపడుతూ ఉంది. అంటే బైబిల్ని మేము మొదటి నుంచి చివరి వరకు కంఠస్థం చేసిన వాళ్ళం, బైబిల్ని తిరగేసిన వాళ్ళం, ఎన్ని 100 సార్లు బైబిల్ చదివి ఉన్నాం, మేధావులం, డాక్టర్లం, బిషప్లం, లేకపోతే రెవరెండ్లమని ఇలా చెప్పుకుంటూ ఉన్న వాళ్ళు కూడా చివరికి ఈ 3 చిక్కుకున్నారండి. ప్రమాదకరమైన పరిస్థితి, ప్రమాదకరమైన పరిస్థితి. ప్రియ సహోదరులారా, అందుకే ఈ 3 ఎంత ప్రమాదం అంట, దేవుని నుంచి గెంటివేయబడిన పరిస్థితిలోకి తీసుకొచ్చాయి. దేవుని ఎదుట నిలబడలేని పరిస్థితి, ఆయన సన్నిధిలో నిలబడడానికి అవకాశమే లేదు ఈ 3 ఉన్న చోట. ఈ 3 తీసుకెళ్ళాం. ఇక్కడ చూడండి, మత్తయి సువార్త 4వ అధ్యాయం, మత్తయి సువార్త 4వ అధ్యాయాన్ని మనం గమనించినట్లయితే ఒక మాట చూద్దాం. 1వ వచనం నుంచి, అప్పుడు యేసు అపవాది చేత శోధింపబట్టకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన కలిగి ఉండగా అశోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టె పోనట్లు ఆజ్ఞాపించుమనెను. అందుకు ఆయన,
మనుష్యుడు రొట్టె వలన మాత్రం కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని రాయబడి ఉన్నదనెను. ప్రియ సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభు వారు సశరీరుడిగా ఈ లోకంలోనికి వచ్చి ఆయన కూడా మనవలే బాప్తిస్వమును సాదృశ్యంగా చూపించి శరీర రీతిగా వచ్చాడు గనక ఆయన కూడా బాప్తిస్వం పొంది శోధనకు గురయ్యాడు. ఎందుకని దేవుడే నరుడిగా వచ్చి ఎందుకని ఆయన శోధించుటకు అనుమతి ఇవ్వబడింది అంటే, చాలా మంది అంటారు ఆయన దేవుడు కదా, యేసుక్రీస్తు దేవుడు కాబట్టి ఓర్చుకున్నాడు, యేసుక్రీస్తు దేవుడు కాబట్టి సహించగలిగాడు, యేసుక్రీస్తు దేవుడు కాబట్టి మౌనంగా ఉన్నాడు. ఇలా మన వాళ్ళు ఈ మధ్య కాలంలో చెబుతున్న మాటలు అన్నింటినీ కాదు. మొన్న ఎక్కడో గొడవ జరిగింది. ఒక క్రైస్తవ మన సహోదరులు సువార్తకి వెళ్ళారు. అక్కడ అన్యులు అడ్డగించారు. చివరికి మాట పెరిగి మన క్రైస్తవుడు అతన్ని కొట్టినంత పని కొట్టాడు. కొట్టడం కాదు, కొట్టినంత పని కాదు, కొట్టేశాడు ఆల్రెడీ. దీన్ని చూసి ఒక ఛానల్ వ్యక్తి, ఎవరంటే గుర్తు రావట్లేదు నాకు, అతను చెప్తూ ఉన్నాడు, యేసుక్రీస్తు దేవుడు కాబట్టి మౌనంగా ఉన్నాడు, ఇలా సహనాన్ని కోల్పోయే పరిస్థితిని తీసుకొస్తే కొట్టకుండా ఉంటారా మరి అని ఒక క్రైస్తవుడిగా ఇలా స్పందించడం ఎంత కరెక్ట్, ఎంత రాంగ్ ఆలోచించండి. కరెక్టా ఇది? యేసుక్రీస్తు 100% మానవుడు, 100% ఆయన దేవుడు. ఆయన మానవునిగా మనందరము ఏ విధంగా నడుచుకోవాలో, టెంప్టేషన్స్ ని ఎలా జయించాలో నేర్పించడానికి మానవుడిగా బ్రతికాడు. ఆయన పునరుద్ధరణై ఇదిగో సర్వ సృష్టికి ఆధారభూతుడు, ఆయన సజీవుడై ఉన్న దేవుడు. తనను తాను తగ్గించుకొని తన మహిమను విడిచి వచ్చిన వాడు మనం భూమి మీద ఎలా బతకాలో, ఈ టెంప్టేషన్స్ నుంచి మనం ఎలా జయించి మనము దేవుని సారూప్యంలోనికి, తిరిగి క్రీస్తు సారూప్యంలోనికి మనం దేవుని కుమారులుగా ఎలా అభివృద్ధి చెందాలో, రూపాంతరం చెందాలో నేర్పించడానికి వచ్చిన వాడే. అందుకే ఒకసారి మనం గమనిస్తే మత్తయి సువార్తలో యోసేపు ఐగుప్తునికి యోసేపుతో దేవదూత చెప్తాడు, నువ్వు మరియను బిడ్డను తీసుకొని ఐగుప్తుకు పారిపో అంటాడు. ఏ దేవదూతలు కాపాడలేరా? ఆయన దేవుడు కదా, నరుడిగా వచ్చాడు కదా. ఒక మాట ఆయన దేవదూతలు ఆయనకు భూమి మీదనే ఉన్నారు కదా, దేవదూతల సమూహం అంతా భూమి మీదకి వచ్చింది కదా. ఒక్క రెక్క ఇలా చాపితే 75,000 మంది. ప్రియ సహోదరులారా, ఆలోచన చేయండి. ఇలా ఒక రెక్క చాపితే లెక్కలేనంత మంది. ఇక దేవుడు ఆపమంటే ఆపితే అప్పటికి ఆ తెగులు నిలిచిపోయింది. లేకపోతే పరిస్థితి ఏంటి? ఇలా మనం లెక్క పెడుతూ పోతే ప్రియ సహోదరులారా, ఎందుకని దేవుడు నరుడిగా వచ్చి ఒక మానవుడిగా ఎందుకని పారిపోయే పరిస్థితి వచ్చింది? ఎందుకని తను తాను ఈరోజు చాలా మంది ప్రశ్న ఇదే, తను తాను కాపాడుకోలేనడు, తను కాపాడుకోలేని వాడు అని చాలా మంది నోరు పారేసుకుంటూ ఉంటారు. కాదు, ఆయన తను కాపాడుకోలేనంత బలహీనుడు కాదు. మనుషుల మీద ఉన్న ప్రేమ ఆయన బలహీనుడిగా మార్చింది. ఇది తెలుసుకోవాలి. ప్రియ సహోదరులారా, ఆలోచించండి. ఒక్కసారి ఆ విషయాన్ని గమనిస్తే పారిపోవాల్సిన అవసరం ఏమిటి? ఏంటంటే ఆయన మానవుడు, ఆయన మానవరీత్యా ఈ భూమి మీదకి వచ్చాడు, మనుష్యునిగా ఈ లోకంలోనికి వచ్చాడు. కాబట్టి ఎక్కడా కూడా భూమి మీద ఎక్కడా కూడా ఆయన అధికారాన్ని చూపించాలని కోరుకోలేదు. ప్రియ సహోదరా, సహోదరి, ఆలోచించి ఒక మానవుడిగా ఎలాంటి ఫీలింగ్స్ ఉంటాయో అలాంటి ఫీలింగ్స్ మొత్తం కూడా అక్కడ భయము చూడండి. పారిపో అన్నప్పుడు అక్కడ ఏం జరుగుతుందంటే, ఒక మానవుడు ఆయన ఈ లోకానికి వచ్చింది, ఒక మానవునిగా వచ్చి సమస్త మానవుల పాప భారాన్ని మొయ్యడానికి వచ్చాడు గనక 100% ఒక మానవునిగా అక్కడ ప్రవర్తిస్తూ ఉన్నాడు దేవుడు. అంతేగాని రికమెండేషన్స్, లేకపోతే యుద్ధాలు, లేకపోతే ఒక మాట ఆయన పలికితే పరిస్థితి ఏమవుతుంది చెప్పండి?
ఎవ్వరూ నిలవలేరు ఆయన దగ్గర. కానీ ఇవన్నీ చాలా మందికి అర్థం కాదు. ఎందుకు పారిపోయారు, ఎందుకు పారిపోవాల్సి వచ్చింది యోసేపు? ఆయన మానవుడిగా వచ్చాడు, యోసేపును నియమించుకున్నాడు, యోసేపు ద్వారా చాలా కార్యాలు జరిగించుకున్నాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, అదొక చోట చూస్తే పేతురు మరి కత్తి తీసుకొని కుడి చెవి, ఒక సైనికుని కుడి చెవి నరికినప్పుడు ప్రభు అంటాడు, నువ్వెందుకు ఇలా చేస్తున్నావు? నేను తండ్రిని వేడుకున్న ఎళ్ళ 12 సేనా వ్యూహములు నా కోసము పంపడా అని ప్రభు అంటాడు. మరి అలా చేస్తే ఈ విధంగా జరగాలన్న లేఖనములు ఎలా నెరవేరుతాయి అని చెప్పి ప్రభు అంటాడు. అంటే అర్థం ఏంటి? ఎక్కడ ఆయన రికమెండేషన్స్ కోరుకోలా, ఎక్కడ ఆయన మరి ఏమంటారు ఒకేసారి సమస్తము నాశనం చేయాలి అనుకునేంతగా రాలా. ఆయన దేవుడిగా ఆయన మన మధ్యలోకి వచ్చుంటే మనము ఎందుకు పనికిరాని వాళ్ళమే. దేవుడిగా మన మధ్యలోకి వచ్చుంటే మనకు రక్షణ వచ్చేది కాదు. దేవుడిగా మన మధ్యలోనికి వచ్చుంటే మనందరం నశించిపోయే వాళ్ళం. అలా రాలేదు ఆయన. ఆయన 100% మానవునిగా ఈ లోకంలోనికి వచ్చాడు కాబట్టే పారిపోవడం, తర్వాత మౌనంగా భరించడం, మౌనంగా సిలువకు అప్పగించుకోవడం, అందరూ కొడుతున్నా, అందరూ మాట్లాడుతున్నా, అందరూ అవమానపరుస్తున్నా ఎలా క్షమించాలో, ఎలా మౌనంగా ఉండాలో, ఎలా ప్రేమించాలో, ఎలా శత్రువుని సైతము విడిచిపెట్టాలో, ఇలా ప్రతి విషయంలో మనము మనలో ఉన్న పాపాన్ని విడిచిపెట్టి ఆ పాపాన్ని జయించే విధంగా ఎలా బ్రతకాలో చూపించడానికి, మనం పాపరహితులుగా మారడానికి ఆయన మనలోకి వచ్చాడు. ప్రియ సహోదరులారా, కాబట్టి ఇక్కడ గమనిస్తే మనం చాలా విషయాలు జాగ్రత్తగా నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. క్షమించాలి. ఈ విధంగా ఈ 4 అధ్యాయంలో మనం గమనిస్తే యేసు ప్రభు వారు కూడా బాప్తిసం పొందారు. మారు మనస్సుకు సాదృశ్యముగా ఆయనలో పాపము లేదు, ఆయనలో శాపము లేదు, కానీ ఆయన మనందరి పాపములను మోయుటకు ధర్మశాస్త్ర విధులను నెరవేర్చిన వాడు. కాబట్టి ఇక్కడ చూడండి, బాప్తిసం పొందాడు, శోధింపబడ్డానికి అరణ్యానికి కొనిపోబడ్డాడు. ఈరోజు చాలా మంది అంటారు కదా, యేసుక్రీస్తు దేవుడు కాబట్టి ఆయన ఓర్చుకున్నాడండి, యేసుక్రీస్తు దేవుడు కాబట్టి ఆయన ఆ విధంగా ఓర్చుకోగలిగాడండి అని మాట్లాడతారు. ప్రియ సహోదరులారా, ఆలోచించండి, ఆయన కూడా ఎలా వచ్చాడు? 100% మానవునిగా ఆయన కూడా శరీరధారి మన మధ్యకు వచ్చి శరీర ఆశలను ఎలా మనం జయించాలో మనకు నేర్పించాడు, మార్గం చూపించాడు. ఆయన కూడా శోధింపబడ్డాడు. మన వలె ఆయన కూడా శోధింపబడిన ఆయన పాపము లేని వానిగా కనబడ్డాడు. అందుకు ఆయన బలహీనుడయ్యాడు. ఎందుకో తెలుసా? పాపము లేనివాడు గనక మన పాపమును మొయ్యడానికి ఆయన బలహీనుడయ్యాడు. నిన్ను నన్ను ప్రేమించి బలహీనుడయ్యాడు. మనుషుల మీద ఉన్న ఆయన ప్రేమ ఎంత గొప్పదంటే ఆయన బలాన్ని కూడా విడిచి బలహీనుడిగా మారిపోయి సిలువలో వేలాడడానికి ఇష్టపడ్డాడు. అంత ప్రేమ. ప్రియ సహోదరులారా చూడండి, ఇక్కడ గమనించినట్లయితే ప్రియ సహోదరులారా చూడండి, ఆయన ఆకలి కొన్నాడు 40 దినములు 40 రాత్రులు ఆకలి కొన్నాడు. ఉపవాసం ఉండి అయిపోయిన తర్వాత ఆ యొక్క శోధకుడు దగ్గరికి వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుకుమనను. ఎప్పుడు వచ్చాడు? బాగా ఆకలి అవుతుంది యేసుప్రభు వారికి ఆకలి అవుతుంది. శరీరమునకు అవసరం ఆహారం వచ్చింది. ఇప్పుడు ఆహారం అవసరమైంది.
శరీరానికి నీరసము, శరీరానికి బలహీనత వచ్చింది. ఆ సమయంలో వాడు వచ్చి అంటున్నాడు, నీవు దేవుని కుమారుడు అయితే. వాడు ప్రశ్న చూసారా? వాడు ఏ విధంగా మాట్లాడుతున్నాడో చూసారా? నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను. ప్రియ సహోదరులారా, ఈ యొక్క మాట దగ్గర చాలా మంది ఈరోజు డ్యామేజ్ అయిపోతున్నారు. వాడొచ్చి ప్రతి ఒక్కరి దగ్గర ఇలాగే మాట్లాడుతున్నాడు. నువ్వు యేసుక్రీస్తుని నమ్ముకొని ఉంటే, నువ్వు నిజంగా క్రైస్తవుడు అయితే, వాడు మాట్లాడేది ఇలాగే ఉంటుంది. ప్రియ సహోదరుడా, ఈరోజు ఇలాంటి పరిస్థితులే మనల్ని శరీరాశకు తీసుకెళ్లే స్థితిని తీసుకొస్తున్నాయి. సంఘము శరీరాశకు, నేత్రాశకు, జీవపు డంబానికి లోనయ్యే పరిస్థితులు తీసుకొస్తున్నాయి. యేసు ప్రభు వారు మనందరికంటే ముందే ఈ 3 విషయాలను జయించి చూపించాడు. వాడు వచ్చి అన్నాడు, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుము. వాడికి ఎందుకు చూపించాలి? అసలు వాడి దగ్గర నిరూపించుకోవాల్సిన అవసరం ఏముంది? ఏమండి, ఆయన దేవుని కుమారుడు అంతే. ఏకైక కుమారుడు, దేవుని జనతైక కుమారుడు, ఒకగానొక కుమారుడు ఈ భూమి మీదకి వచ్చాడు. అది వాడికి నిరూపించుకోవాల్సిన అవసరం లేదే. వాడి ముందు నిరూపించుకోవాల్సిన అవసరం లేదే. ప్రియ సహోదరుడా, ఈ మాట ఎలా నేర్పిస్తుంది చూడండి. ఈరోజు మనం క్రైస్తవులం కదా, యేసుక్రీస్తుని ఎరిగాం కదా, పాపంలో నుండి విమోచించబడ్డాం కదా, యేసుక్రీస్తు రక్తంతో కొనబడ్డాం కదా, మనం రక్షించబడ్డాం కదా, మనం దేవుని పిల్లలమే కదా. మరలా మనం నిరూపించుకోవాల్సిన అవసరం ఏముంది? చాలా మంది ఇక్కడే చాలా మంది తప్పుదారిలోకి వెళ్ళిపోతూ ఉన్నారు. చాలా మంది శరీరాశకు లోనైపోతూ ఉన్నారు. కారణం ఏంటో తెలుసా? నీవు దేవుణ్ణి నమ్ముకొని ఉంటే, నీ యేసు ప్రభు నిన్నంత దరిద్రంగా ఉంచుతాడా? నువ్వు యేసు ప్రభువుని నమ్ముకున్న వారు కదా మీరు. మిగతా వారితో పోలిస్తే ఎందుకు మీరు ఇలా ఉన్నారు? మీరు దేవుని పిల్లలైతే మీరు కూడా చర్చికి వెళ్ళి మంచిగా భక్తి కనపరుస్తున్నారు కదా, మరి మీకెందుకు మిద్దె లేదు? మీకెందుకు మేడలు లేవు? మీకెందుకు భూములు లేవు? మీరెందుకు కారులో తిరగలేరు? మీరెందుకని ఇలా ఉన్నారు? ఇలా ప్రతి ఒక్కరి దగ్గరికి వచ్చి ఎవరి బలహీనతలో ఎవరిని ఎలా పడగొట్టాలో వాడు అందరినీ పడగొడుతున్నాడు. ప్రియ సహోదరులారా, 3/4 భాగాన్ని పడగొట్టే పరిస్థితి వస్తుంది అంటే, ఆకాశంలో నక్షత్రాలనట తన తోకతోటి, వాడికి తలలేదు కదా, యేసు ప్రభు వారు చితకదొక్కాడు కదా, వాడు తోకతోనే పని చేస్తున్నాడు. తోకతో కొడితే 3/4 భాగం నేల మీద వచ్చి పడ్డాయంట నక్షత్రాలు. ఆత్మీయంగా మనం ఆలోచించాలి. బుద్ధిమంతులుగా దేవుని జీవవాక్యమును చేతబట్టుకొని ఆకాశ మండలంలో జ్యోతుల వలె ప్రజల మధ్యలో నిలిచి దేవుని ప్రేమను ప్రకటించాల్సినటువంటి విశ్వాసులు, సేవకులు ప్రతి ఒక్కరు కూడా ఈ అంత్య దినాల్లో వాడి తోక దెబ్బకి భూమి మీద పడే పరిస్థితి, అంటే మరలా భూ సంబంధమైన కోరికల మీద ఆశ పెట్టుకునే స్థితికి వాడు తీసుకెళ్తున్నాడు. ఆత్మీయ స్థితిలో నుంచి కిందకు పడగొడుతున్నాడు. యెరూషలేములో నుంచి యెరికోకు తీసుకొచ్చి పడేస్తున్నాడు. ప్రియ సహోదరులారా, ఆలోచన చేయండి. ఇక్కడ యేసు ప్రభు దగ్గరికి వచ్చి వాడు మాట్లాడుతున్నాడు చూడండి. సర్వ సృష్టికర్త అయిన దేవుని యొద్దకే వచ్చి, ఆయన ఆ సర్వోన్నతుడి దగ్గరికే వచ్చి వాడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఇదిగో ఆజ్ఞాపించు, నువ్వు దేవుని కుమారుడు అయితే అంటున్నాడు. అప్పుడు ప్రభు అన్నాడు చూడండి, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుడు నోట నుంచి వచ్చు ప్రతి మాట వలన జీవించును. చూసారా, ప్రభు ఏమంటున్నాడు? మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని, రొట్టె అవసరమే కానీ అది బ్రతికించదు. రొట్టె వలన మాత్రమే కాదు, ఆహారము బ్రతకడానికి ఆహారం అవసరమే, కానీ శరీరానికి సంబంధించింది ఆహారం కావాలి. కానీ ఈ శరీరము ఒక రోజు ఈ శరీరాన్ని విడిచిపోయే ఆత్మ దేవుని వాక్యం మూలంగా బ్రతుకుతుంది. ఈ శరీరము దేవుని నిమిత్తము బ్రతకాలన్నా, ఈ శరీరము
దేవుని కొరకు బ్రతకాలన్నా ఏది అవసరమయ్యా అంటే ఈ శరీరాన్ని జీవింపజేసే ఆత్మ ఉందే, ఆ ఆత్మకు దేవుని మాటలు అవసరం. ఆ మాట వలన బ్రతుకుతాం మనం. యేసు ప్రభు వారు వాడికి అదే సమాధానం ఇస్తున్నాడు. మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదురా ఒరి నాయన, దేవుడి నోట నుండి వచ్చు ప్రతి మాట వలన మానవుడు జీవిస్తాడు. చూడండి, మాట వలన జీవించును. అందుకే శరీరము కేవలం నిష్ప్రయోజనం, జీవింపజేయనది ఆత్మయే. ప్రియ సహోదరులారా, మన్నైనది తిరిగి మంటికి చేరను, దేవుడు దయచేసిన ఆత్మ తిరిగి దేవుని వద్దకు చేరు. అయితే ఈ ఆత్మ తన కార్యములన్నీ భూమి మీద దేవుని కొరకు నెరవేర్చాలంటే ప్రాణము ఉండాలి. ఈ ప్రాణము ఈ శరీరము ద్వారా సమస్త కార్యములు జరిగించాలి. అందుకే దేవుడు శరీరాన్ని అమర్చాడు. కాబట్టి ఈ శరీరము ఆత్మను పరలోకానికి చేర్చాలన్నా లేదా పాతాళానికి చేర్చాలన్న ముఖ్యమైనటువంటి యంత్రం ఇటు దేవునికి అటు సాతానికి. ఈ యంత్రము ఎంత ప్రమాదకరం అంటే, సాతాను చేతిలో పడ్డావా నిత్య పాతాళానికి ఆత్మ వెళ్ళిపోతుంది, నిత్య నరకానికి ఆత్మ వెళ్ళిపోతుంది. దేవుని చేతిలో పడ్డావా ఆత్మ నిత్య జీవాన్ని అనుభవిస్తుంది. మహిమ శరీరముతో ఆత్మతో, ఆత్మ సంబంధమైన వారిముగా మహిమా శరీరాలతో దేవుని ఎదుట యుగయుగాలు దేవునితో కలిసి జీవించవచ్చు. అయితే ఈ భూమి మీద ఈ దేని మీద ఆధారపడి ఉంది ఈ విషయం అంటే శరీరం. ఈ శరీరం అనేది, శరీర ఆశ అనేది ఎంత ప్రమాదమో చూడండి. ఎవరికి ఉపయోగించావు? ఈ 2024 సంవత్సరం మొత్తం కూడా నీ శరీరము ఎవరికి అప్పగించావు? ఎవరి పనులు నెరవేర్చడానికి నీ శరీరాన్ని ఉపయోగించావు ఆలోచించి. ఇక్కడ యేసు ప్రభు వారి దగ్గరికి కూడా వాడు వచ్చాడు. దేవుని కుమారుడి వద్దకే వచ్చాడు. ఆయన అంటున్నాడు, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుంచి వచ్చు ప్రతి మాట వలన జీవించును. దేవుని మాట వలన జీవించును. చూసారా, రొట్టె వలన మాత్రము కాదు గాని, కేవలము శరీరానికి తినే ఆహారం వల్ల మాత్రము కాదు. జీవించాలంటే దేవుని నోట నుంచి వచ్చే ప్రతి మాట వలన మాత్రమే ప్రాణం నిలబెట్టబడుతుంది. కాబట్టి నీకు చెప్పాల్సిన అవసరం లేదు, నీకు నేను నిరూపించుకోవాల్సిన అవసరం లేదు, దానికోసము నీవు నన్ను శోధించాల్సిన అవసరం లేదు, పో అన్నాడు. అంతే, ఒకటే మాట. నాకు ఆకలి అయితే నా దేవుడు ఇస్తాడు, అంతే. ఆయన మాటే నన్ను బ్రతికిస్తుంది. నా తండ్రి మాట వల్ల నేను బతుకుతా అన్నాడు, ఒకటే మాట. ప్రియ సోదరుడా, మనందరికంటే ముందు యేసు ప్రభువు వారి ఈ విషయాన్ని జయించాడండి. ఈ 3 శరీరాశ, నేత్రాశ, జీవపడం, ఈ 3 విషయాలు ప్రభు దగ్గరికే వచ్చాయి. మొదట ప్రభువును శోధించడానికే ఈ 3 విషయాలు వచ్చాయి. అది ఎలా జయించాలో మనకు నేర్పించాడు ఆయన. ప్రియ సహోదరుల, ఆలోచన చేయండి. ఈరోజు మన జీవితంలో ఈ 2024 సంవత్సరంలో ఈ గడిచిన దినాలన్నిటిలో ఎన్ని మార్లు నువ్వు శరీర కోరికలు నెరవేర్చుకోవడానికి ఆతురపడ్డావో ఆలోచన చేయి. శరీరాన్ని సంతోష పెట్టడానికి ఆత్మ సంగతులను విడిచిపెట్టావో ఆలోచించి, శరీర కార్యాలు నెరవేర్చుకుంటూ ఆత్మను దుఃఖపెట్టిన రోజులు ఎన్నున్నాయో ఆలోచన చేయి. ఇంతకీ నీ శరీరము ఈ 2024లో దేవుని కొరకు ఉపయోగపడిందా, సాతాను కోసం ఉపయోగపడిందా? నువ్వు దేవుని ఇష్టాన్ని నెరవేర్చే విధంగా ప్రవర్తించావా, లేక సాతాను యొక్క ఇష్టం చొప్పున ప్రవర్తించావా? ఆలోచించు. ప్రభు మనకు చూపించాడు, ఎలా జయించాలో చూపించాడు. మరి మనం ఎలా ఉన్నాం అనేది పరీక్షించుకోవాలి. చూడండి, కొన్ని విషయాలు. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము
మొదటి వచనం నుంచి చూద్దాం. క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకోండి. శరీర విషయములలో శ్రమపడిన వారు శరీరమందు జీవించిన మిగిలిన కాలం ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకునక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకొనవలను. నడుచుకున్నట్లు పాపముతో జోలిక ఇంకేమీ లేక ఉండును. చూడండి ఎంత క్లియర్ గా పేతురు భక్తుడు చెప్తున్నాడు. పరిశుద్ధాత్మ ఎలా స్పష్టంగా మనకు వివరిస్తా ఉన్నాడు చూడండి. క్రీస్తు శరీరమందు శ్రమపడిన గనక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకునుడి. ఇక శరీర కోరికలు నెరవేర్చుకోవడానికి, శరీర ఆశలు నెరవేర్చుకోవడానికి మనం శరీర సంబంధం కాదు అని దేవుని వాక్యం సెలవిస్తాం. అపోస్తులైన పౌలు అంటాడు, మనం ఇంకా శరీర కార్యాలు నెరవేర్చుకోవడం మన శరీర సంబంధం కాదు, ఆత్మ సంబంధం. ఎన్నో టెంప్టేషన్స్ మన ముందు ఉంటాయి, ఎన్నో చేయాలనిపిస్తూ ఉంటుంది, ఎన్నో అనుభవించాలనిపిస్తూ ఉంటుంది, ఎన్నో నెరవేర్చుకోవాలనిపిస్తూ ఉంటుంది, ఎన్నో కావాలనుకుంటుంటాం, ఎన్నెన్నో మనకు అనుభవించాలనే ఆతృత చాలా ఉంటుంది. డీజేలు పెట్టి ఎగిరే వాళ్ళతో ఎగరాలనిపిస్తుంటది. కొత్త కొత్త సినిమాలు రిలీజ్ అవుతుంటే మరి అలా వెళ్ళి చూసొచ్చే వారితో గుంపుతో వెళ్ళి చూడాలనిపిస్తుంటది. నాకు తెలిసిన ఒక సేవకుడు ఉన్నాడు. అతను సంఘ పెద్ద. కానీ ఒక సినిమా దేవర అనే ఒక సినిమా రిలీజ్ అయినప్పుడు, అది ఎలా నాకు తెలుసు అంటారా, ఒక 2-3 రోజులు నేను ఆ క్యాంటీన్ లో వర్క్ చేశాను. అంటే మాకు తెలిసిన వ్యక్తి, అతను ఒక్కడే నమ్మకమైన వ్యక్తి కావాలి క్యాష్ కౌంటర్ దగ్గర అంటే ఆ 2-3 రోజులు నేను ఉండాల్సి వచ్చింది. తప్పని పరిస్థితుల్లో మాటిచ్చాను, కాదనలేక సైలెంట్ గా ఓర్చుకుని ఉన్నాను. ఆ టైంలో చూడకూడనేటి అని నాకు కంటికి కనిపించాయి. చాలా బాధ అనిపించింది. ఒక సంఘ పెద్ద, ఎక్కడో చూశాను ఇతన్ని, ఎక్కడో చూశాను అనుకున్నాను. నన్ను చూసి అలా ముఖం తిప్పుకొని అలా పోయినట్టు వెళ్ళి నేను అలా తలముంచుకొని గమనించినట్టుగా ఉన్నాను అనుకోండి, టక్కన లోపలికి వెళ్ళిపోయాడు. ఇలా నేను ఆ రోజు చూసిన వాళ్ళు ఎంతమంది క్రైస్తవులు అంటే లెక్కలేనంత మంది వచ్చారు. ప్రియ సహోదరులారా, ఏ ముఖం పెట్టుకొని రేపు యేసుక్రీస్తు ఎదురు నిలబడగలుగుతాం చెప్పండి? ఎలా? ఈ 2024 సంవత్సరంలో దేవుని కనపరిచావు నువ్వు? ఇదొకటే కాదు, నీ శరీరము ఏది చెయ్యాలని ఆశపడుతుందో, నీ శరీరం ద్వారా నీ శరీరము దేని యందు సంతోషపడుతుందో దానంతటి చేయడానికి నువ్వు పరిగెత్తావేమో ఆలోచన చేసుకో. టీవీ సీరియల్ అయితే ఏంటి, పోకిరి చేష్టలు అయితే ఇక్కడ చూడండి. అందుకే పేతురు కొన్ని లిస్ట్ ఇచ్చాడు. పాపముతో జోలిక ఏమీ లేక ఉండును అంటే, నువ్వు నిజంగా యేసుక్రీస్తుతో పాటు సిలువేయబడిన అనుభవంలో ఉంటే, నిజంగా యేసుక్రీస్తుతో పాటు నువ్వు కూడా ఇదిగో ఆయన శరీరమందు శ్రమపడ్డాడు గనక, ఆయన ప్రతి శోధనను జయించాడు గనక, ఆయన పాపము లేనివాడుగా మన కళ్ళ ముందు ప్రత్యక్షమయ్యాడు గనక, ఇదిగో ఆయన మనల్ని ఏ విధంగా జయించే విధంగా మనల్ని తీర్చిదిద్దాలనుకున్నాడో అలా మన ముందు ఆయన ఉన్నాడు గనక, ఆయన్ను ఎరిగిన మనము పాపంతో జోలిక ఏమి లేకుండా శరీరం ముందు శ్రమ పడాలి అనగా, ఆ టెంప్టేషన్స్ మనం కూడా జయించేవారుగా ఉండాలి అని కోరుకుంటున్నాడు. ఇక పాపంతో జోలి ఏమి ఉండకూడదు అంటున్నాడు. చూడండి, మచ్చుకు కొన్ని చూడండి ఏంటి అంట ఇక్కడ రాయబడి ఉంది. మనము పోకిరి చేష్టలు అంటే డీజేలు పెట్టి ఎగరడం. ఈ 2024 సంవత్సరంలో ఎంతమంది పెళ్లిళ్ళకి వెళ్ళి క్రిస్టియన్ మ్యారేజెస్ అని చెప్పుకొని వివాహం అన్ని విషయంలో ఘనమైందని బోర్డు పెట్టి డీజేలు పెట్టి అల్లరితో కేరింతలు కొడుతూ మద్యం మత్తులో అంతా గ్రూప్ డ్యాన్స్ చేస్తుంటే వాళ్ళలోకి దూరిపోయి ఆ శరీర కోరికను తీర్చుకొని ఉల్లాసంగా ఉత్సాహంగా గెంతులేసి అమ్మయ్య ఇంకా నేను అబ్బా అసలు ఈ మధ్యకాలంలో చాలా రోజులైపోయింది ఇలా నేను హ్యాపీగా ఉండని ఇలా ఫీల్ అయిపోయి, లేదా అలాంటి గుంపుతో కలిసిపోయి ఆనందించి, ఇదంతా శరీర కోరికలు తీర్చుకోవడమే. ఎంతమంది ఇలాంటి ప్రవర్తించిన వాళ్ళు ఉన్నారు ఆలోచన చేయండి. ఇంకాస్త ముందుకెళితే ఎంతమంది క్రిస్మస్ అనే పేరుతో వేయకూడని డ్యాన్సులు వేసి, చేయకూడని పోకిరి చేష్టలు చేసి, టాలెంట్లన్నీ బయటపెట్టి, దేవుని సంఘంలో కూడా కొంతమంది అయితే
మరి ఈ మధ్యకాలంలో ఒక వీడియో చూశాను. మేలు ఫిమేల్ దగ్గర దగ్గర 20 ఏళ్ళు పైన ఉంటాయి వాళ్ళిద్దరికి. మరి సినిమా హీరో హీరోయిన్ లాగా సంఘంలో మరి అందరు కూర్చొని ఉండగానే అక్కడ వెళ్ళి డాన్స్ చేస్తా ఉన్నారు. ఎవరి టాలెంట్ వాళ్ళది. అంటే శరీరము కోరుకుంటున్నాయి. శరీరం పూర్తిగా చావల, సుఖం కాలని శరీరం లాగా అయిపోయింది. పూడ్చిపెట్టబడల సరిగా. మారు మనసు, సరైన మారు మనసు లేదు. ఇంకా ఏదో అనుభవించాలి, ఇంకా ఏదో కావాలి, ఏదో చెయ్యాలి. వాళ్ళు చూస్తున్నారు, వీళ్ళు చూస్తున్నారు, వాళ్ళ ముందు వీళ్ళ ముందు నేనేదో ప్రవర్తించాలి. ఇలా ఇంకా నీ శరీర మనస్సు ఇంకా నిన్ను ప్రేరేపిస్తూ ఉందంటే నీవు శరీర ఆశ కలిగిన వాడవే, శరీర ఆశ కలిగిన దానవే. ఏకంగా పాస్టర్ అమ్మలు డాన్సులు వేస్తున్నారండి. బ్యాండ్ మేళం వాయిస్తూ ఉంటే పాస్టర్ అమ్మలు డాన్స్ చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఈ 2024వ సంవత్సరంలో ఎంతో మంది ఉన్నారు. ఆలోచించండి ప్రియ సహోదరులారా. ఎవరూ లేనప్పుడు నీ శరీర కోరికలు తీర్చుకోవడానికి మొబైల్ ఫోన్లో చూడగా ఇది ఒక రకంగా చెప్పాలంటే చూడండి, నీ శరీరం దేని యందు ఉల్లసిస్తుందో ఆ శరీరానికి ఉత్సాహం కలగజేయడానికి, శరీరానికి ఆనందం కలగజేయడానికి ఎవరు చూడనప్పుడు నువ్వు మందు దాగి మద్యం దాగి చిందులేసి ఇలాంటి క్రైస్తవులు ఎంతమంది లేరు? ప్రియ సహోదరులారా, శరీర సుఖం కోసం, శరీర కోరికల కోసం, శరీరాన్ని సంతోష పెట్టడం కోసం ఎంతో మంది ఎన్నో రకాల పరిస్థితుల్లో గుండా వెళ్తా ఉన్నారు. కానీ ఆదివారం వస్తే మాత్రం మేము చాలా బుద్ధిమంతులం, మేము క్రైస్తవులం, మేము దేవుని పిల్లలం. మిగతా రోజుల్లో ఈ 2024 సంవత్సరంలో గడిచిన దినాలన్నింటిలో నువ్వు ఏ కోవలో ఉన్నావు? ఏ లిస్టులో ఉన్నావు? నీ శరీరంతో ఎవరిని గణపరిచావు? నీ శరీరం ద్వారా ఎవరి నామానికి ఘనత తీసుకొచ్చావు? ఆలోచించు. ఎవరికి ఉపయోగపడ్డావు? ప్రియ సహోదరుడు చూడండి, పోకిరి చేష్టలంట. ఇంకా దురాశలో మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనొచ్చు. చూడండి, అన్ని జనులు ఇష్టం నెరవేర్చుకుంటకు గతించిన కాలమే చాలును. అపరిమితమైన ఆ దురాపారమందు తమతో కూడా మీరు పరిగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపడుచు మిమ్మల్ని దూషించుతున్నారు. వాస్తవానికి ఇవన్నీ విడిచిపెట్టి క్రీస్తు నిమిత్తం మనం బ్రతుకుతూ ఉంటే మనల్ని చూసి మిగతా వాళ్ళు ఆశ్చర్యపోవాలి. ఏంట్రా వీళ్ళు ఇంత విడ్డూరంగా అన్నిటినీ వదిలేసుకొని వీళ్ళు వ్యతిరేకంగా ఉన్నారేంటి అని. కానీ నేటి క్రైస్తవ సమాజం ఎలా అయిపోయిందంటే లోక మర్యాదను అనుసరిస్తూ ఉంది. ఆలోచన చేయండి. ఇప్పుడు చదివిన ఈ లిస్టులో ఎన్ని మనలో ఉన్నాయో పరీక్షించుకుందామా? శరీరాన్ని సంతోష పెట్టడానికి ఈరోజు ఎక్కడ చూసినా కానీ తిండి కోసమే ప్రార్థన పెడితే తినడానికే వస్తున్నారు. వాక్యం 10 నిమిషాలు, పాటలు 1 గంటన్నర, మొత్తం టోటల్గా 2 గంటల్లో అయ్యగారులు పొడుగు ప్రార్థనలు చేసి 2 గంటల్లో ముగించాలి. వెంటనే ప్లేట్లు పట్టుకొని పరిగెడతారు. కేవలము తిండి కోసం అకేషన్ ఏర్పాటు చేస్తున్నారు, తిండి కోసం కూటములు ఏర్పాటు చేస్తున్నారు. కాదా? ఆలోచన చేయండి. శరీరానికి కావలసిన దానికోసం, కేవలము కడుపు నింపుకోవడం కోసం, శరీర కోరికల కోసం ఈరోజు కూటములు పెట్టి ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఎంత బాధాకరం! అలా తిండి కోసం అయితే వండుకొని ఇళ్లలో తినండి. ఈ 2024 సంవత్సరంలో ఎన్ని చోట్ల కూడికలు జరిపితే, ఎన్ని చోట్ల దేవుని యొక్క ప్రార్థనలను పెట్టి ప్రభునామమును ప్రార్థనలు ఏర్పాటు చేసి కేవలము వాక్యానికి సమయం లేకుండా కేవలము తిండి కోసమే ప్రార్థనలు పెట్టుకున్న సందర్భాలు ఎన్ని ఉన్నాయో ఆలోచన చేయండి. కేవలం తిండి కోసమే, తిండి తినడానికే, తమను తాము హెచ్చించుకొని చూపించుకోవడానికి. ఈ 2024 సంవత్సరంలో నీ ప్రవర్తన ఎలా ఉంది? దేన్ని బట్టి నువ్వు ఆనందించావు? దేన్ని బట్టి నువ్వు సంతోషించావు? వాక్యం వినటం వలన, వాక్యం చదువుట వలన, వాక్యంలో నడుచుట వలన, యేసుక్రీస్తును హత్తుకొని బ్రతుకుట వలన
దేని నిమిత్తం నువ్వు సంతోషించావు? నీ శరీరం దేనిలో ఉల్లసించింది? దేవుని స్తుతించడం బట్ట, దేవుణ్ణి ఆరాధించడం బట్ట, దేవుణ్ణి కీర్తించడం బట్ట, దేవునిలో నడుచుకోవటం బట్ట? ఏ విషయంలో నీ శరీరాన్ని నువ్వు ఆనందింపజేశావు? లేకపోతే లోక సంబంధమైనటువంటి అల్లర్లతోన, దురాశలతోన, పోకిరి చేష్టలతోన, అల్లరితో కూడిన ఆటపాటలతోన, లోక మర్యాదలకు వెళ్ళిపోయా? మనుషుల్ని సంతోష పెట్టాలనా, బంధువుల్ని సంతోష పెట్టాలనా, స్నేహితుల్ని సంతోష పెట్టాలనా, ఇలా ఎవరో ఏదో మెచ్చుకోవాలనా? నీ శరీరంతో ఎవరిని గణపరిచావు, ఎవరిని కించపరిచావు ఆలోచన చేసుకో. నిజంగా నీ శరీరం వలన దేవునికి మహిమ వచ్చిందా? శరీర ఆశ ఎంత ప్రమాదమో చూడండి. ఈ శరీరం ఏదో కోరుకుంటుంది, దాన్ని సంపాలి. శరీరాన్ని దినదినము నలగొట్టాలి, శరీరాన్ని సంపాలి అనుదినము. అది ఎన్నో అనుభవించాలనుకుంటది, ఎవరెవరినో చూసి అలా ఉండాలనుకుంటది. ఈ శరీరము రకరకాలైనటువంటి కోరికలు తీర్చమంటుంటది. కానీ వాక్యం ఏమంటుందంటే, క్రీస్తుతో సిలువ వేయబడిన అనుభవంలోకి నువ్వు వెళ్ళినప్పుడు శరీర కోరికలను నెరవేర్చు, ఆత్మచేత శరీరాన్ని జయించే స్థితికి రావాలి అంటున్నాడు దేవుని వాక్యం. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17-16 నుంచి చూస్తే, నేను చెప్పున్నది ఏమనగా, ఆత్మానుసారముగా నడుచుకునుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరముకును విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నవి గనుక మీరేమి ఉచ్చరించురో వాటిని చేయకుందురు. చూసారా? ఆత్మలో వర్ధిల్లాలి, దేవుని వాక్యం అనే ఖడ్గాన్ని ధరించాలి, దేవుని వాక్యము చేత మనల్ని మనము అలంకరించుకోవాలి. దేవుని వాక్యం చేత భద్రపరుచుకుంటూ మనం ఎప్పుడైతే ముందుకెళ్తామో ఈ శరీరము మనకు లోబడుతుంది. ఈ శరీర ఇచ్చలిక మనం నెరవేర్చలేం. ఆత్మ బలపడుతుంది, శరీరము మనం చెప్పినట్టుగా లోబడుతుంది. లోక మర్యాదను అనుసరించాలనే ఆశలు ఉండవు. క్రిస్మస్ తాత వేషాలేసి రకరకాలుగా లోకం కోరుకున్నట్టుగా క్రిస్మస్ తాత వేషాలేసి స్టార్లు కట్టుకొని, వాక్యము వద్దన్నా, వాక్యంలో లేకపోయినా, దేవుడి మార్గం కాదని చెప్తున్నా సరే, ఎంతో మంది సంతోషపడడానికి, ఎవరెవరినో సంతోష పెట్టడానికి, ఎవరెవరి మెప్పునో పొందడానికి క్రిస్మస్ ట్రీలు పెట్టి, క్రిస్మస్ తాత వేషాలు వేసుకొని, చూసారా శరీరం ఎంతగా పరిగెడుతుందో, శరీర ఆశలు ఎంతగా పరిగెడుతున్నాయి చూసారా? ఏదో చెయ్యాలి, ఏదో ఆనందించాలి, యేసు ప్రభు పేరుని అడ్డం పెట్టుకొని అల్లరి చేయాలి. అప్పుడు సంతోషం వీళ్ళందరికీ. జరిగింది అల్లరి కాదా? ఏమాత్రము అవగాహన లేనటువంటి పసి పిల్లల కంటే దారుణమైన స్థితిలో క్రైస్తవ లోకం ఉందంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మూల పాఠాలనే ఇంకా బోధిస్తూ, మూల పాఠాల దగ్గరే నిలిచిపోయి, పశువుల పాకను దాటి రాకుండా శిలువ అనుభవాన్ని, శిలువలో క్రీస్తుతో పాటు సిలువేయబడిన అనుభవంలోకి రావడానికి ఏమాత్రము కూడా ఇష్టము లేని క్రైస్తవ్యాన్ని నువ్వు చూస్తూ ఉన్నావు. అల్లరి అల్లరి అల్లరి, కొత్త కొత్త పాటలు, రోడ్ల మీద డాన్సులు, భయంకరమైనటువంటి ఆడపిల్లలు, మగపిల్లలు అందరూ కలిసి అపవిత్రత చీ అనిపిస్తుంది. ఎవడి కోరిక వాడు తీర్చుకుంటున్నాడు. యేసు క్రీస్తుని అడ్డం పెట్టుకొని ఎవడి కోరిక వాడు తీర్చుకుంటున్నాడు. ఎవడి కోరిక వాడు. ఎంత బాధాకరమండి. వాక్యానికి భిన్నమైన పనులు జరుగుతున్న సేవకులు నోరు మెదపలేక మౌనంగా మనుషుల మెప్పుకు తిరిగిపోయి, క్రీస్తుకు భిన్నమైనటువంటి పనులు జరుగుతున్నా నోరు మెదపలేని స్థితిలో ఉన్నారు. ఎక్కడుందో బైబిల్లో చూపించమని నేను క్వశ్చన్ చేస్తాను ఎన్నోసార్లు. 2024 సంవత్సరాల్లోకి వచ్చాం మనం. పశువుల పాకను దాటి, క్రీస్తు శిలువను దాటి, క్రీస్తు కొరకు శ్రమను అనుభవిస్తూ, క్రీస్తులోకి రూపాంతరం చెందుతూ క్రీస్తును చేరుకోవాల్సిన సమయం వస్తున్న సిగ్గులేని క్రైస్తవులాగా ఇంకా బుద్ధి లేని వాళ్ళు పాక దగ్గరే నిలిచిపోయారు. ఇంకా పశువుల పాక దగ్గరే ఉన్నారు. సిగ్గులేని వాళ్ళు అంటున్నాను. ఎలా సేవకులు అయ్యారో దేవునికి తెలిసి పిలిచిన పిలుపును నిరర్థకం చేసుకుంటున్నారు ఈరోజు అనేక మంది. మనుషుల మెప్పు కోరుకుంటున్నారు. ఇంకా సంఘాన్ని కూర్చోబెట్టి
ఇంకా సంఘాన్ని కూర్చోబెట్టి క్రిస్మస్ మెసేజ్లు అంట. ఇంకా సిగ్గు లేదా ఇలాంటి వినాలనుకోవడం? సంఘానికైనా బుద్ధి జ్ఞానం లేదా? ఒక దేవుని పిల్లలంగా మనము, ఒక తోటి సహోదరులముగా, ఒక ఇంటిలో చేరిన అన్నదమ్ములుగా నేను మాట్లాడుతున్నాను. ఎంతకాలం మీకు సంతోషపెట్టే మాటలు చెప్పాలి? సిద్ధపడరా? ఇంకా మీ శరీరానికి సంబంధించి, మీ శరీరానికి ఆనందించే విషయాలు, మీ శరీరాన్ని ఉత్తేజపరిచే విషయాలే చెప్పాలా? శ్రమ వద్దా మీకు? ప్రియ సహోదరుడా, జాగ్రత్త. అర్థం కావట్ల చాలా మందికి. ఇంకా మూల పాఠాలే. ఇంకా యేసు ప్రభు పశువుల పాకలో ఆయన తగ్గించుకొని వచ్చాడు, పుట్టాడు, పశువుల కాపర్లకు కనపడ్డాడు. ఎవరికి చెప్తున్నారు ఇవన్నీ? క్రైస్తవులమని చెప్పుకుంటూ చేతిలో బైబిల్ పెట్టుకొని ప్రతిరోజు ఎక్కడ కూడికంటే అక్కడికి పోయి ఆదివారం చర్చిలో కనపడి బైబిల్ ప్రతి క్షణము చేతిలో పట్టుకొని తిరిగి వీళ్ళు బైబిల్ తెరవరా, చదవరా? వీళ్ళను కూర్చోబెట్టి మళ్ళీ యేసుక్రీస్తు పుట్టుకల గురించి చెప్పడం అంటే మూర్ఖత్వం కాదా? ఆలోచన చేయండి. బుద్ధి లేని వల్లారా ఎలా ఇలాంటి పనులు చేయగలుగుతున్నారు? బాధ కదా. అందుకే పౌలు అంటాడు, సిగ్గు లేని వారయ్యుండి మీరు. ఎందుకు కోపం వచ్చేది పౌలు గారికి అని ఎన్నోసార్లు అనుకుంటాను నేను. దైవావేశం వల్ల కోపం వస్తుంది. ఎందుకంటే కళ్ళ ముందు ఇంత చెబుతున్నా, బైబిల్లో ఇంత స్పష్టంగా ఉన్నా మళ్ళీ మూలపాఠాలే మాకు కావాలి. మేము యేసయ్య పుట్టాడని పండగలు చేసుకుంటాం, పశువుల పాక దగ్గర స్కిట్లు వేసుకుంటూ కూర్చుంటాం, ఇంకా మేము ఆ తూర్పు దేశపు జ్ఞానులను చూపించుకుంటూనే బ్రతుకుతాం. ఏం నేర్చుకోవాలి? ఎవరికి అవసరం ఇవన్నీ? అంటే అభివృద్ధి చెందరా? ఆత్మీయతలు ఎదగరా? శరీరానుసారమైనటువంటి స్థితిలో నుంచి ఆత్మానుసారులుగా దినదినము ఆత్మీయతలు ఎదగరా? పెద్దవారిగా మారరా? 10 మందికి చెప్పే స్థితికి వెళ్ళరా? ఎవరికి అవసరం సువార్త? అన్యులకు అవసరం. బుద్ధి లేని వాళ్ళు కాకపోతే ఏంటిదంతా? కొవ్వొత్తులు పట్టుకొని చర్చిల్లో కొవ్వొత్తులు పట్టుకొని క్యాండిల్ సర్వీస్ అంటే ఎందుకు? నీ జీవితంలో శరీరాశ చావలా, నీ జీవితంలో నేత్రాశ చావలా, నీ జీవితంలో జీవపుటం చావలా. నీ దగ్గర వెలుగు ఎక్కడుంది? ఆయన వెలుగులో నడుచుకున్న ప్రకారంగా నువ్వు కూడా వెలుగులో నడుచుకోవాలి. శరీరాశ, నేత్రాశ, జీవపుటమ్మం అనేది ప్రతి క్రైస్తవుడి జీవితంలో నుంచి జయించే స్థితి వచ్చినప్పుడే నువ్వు వెలుగులో ఉన్నట్లే. ఈరోజు ఎంతమందికి ఈ విషయం అర్థమవుతుందండి? చూడండి, ఇక్కడ పౌలు బాధపడుతూ చెప్తున్నాడు, అవివేకులైన గలతీయులారా, సిలువ వేయబడిన వాడంటూ క్రీస్తు కనపడుతుంటే పుట్టినరోజు చేసుకోవడానికి బుద్ధి లేదా మీకు అని ఇప్పుడు అనాల్సి వస్తుంది. ప్రియ సహోదరులారా, ఆలోచన సజీవుడై ఉన్న దేవుడికి పుట్టినరోజులు ఏంటండి? ఆయన వచ్చింది ఎందుకు? ఆయన ప్రణాళిక నెరవేర్చింది ఏంటి? ఆయన చేసిన పని ఏంటి? ఆయన ప్రణాళిక ఎంత గొప్పది, అది నెరవేర్చబడింది. ఆయన వచ్చిన పని ఎంతో గొప్ప ప్రణాళిక. అది ఇది కళ్ళకు కనపడుతుంది మనకి. మన రక్షణ పొందాం, ఇదంతా బాగొట్టి మళ్ళీ యేసయ్య పుట్టాడు, మళ్ళీ 2024 సంవత్సరాల క్రితం వెళ్ళిపోతున్నారు. ఎవరికి? దేవుణ్ణి ఎరగని వాళ్ళకు మనందరం కలిసి చెప్పాలి. అది ఎప్పుడు? సంవత్సరం అంతా చెప్పాలి. నువ్వు బతికున్నంత కాలము చెప్పాలి, ప్రతిరోజు చెప్పాలి, ప్రతి క్షణము చెప్పాలి. నువ్వు నిజంగా రక్షించబడిన వ్యక్తివైతే. నువ్వు గొడ్డుపోతు అయితే నేను చెప్పలేను కానీ, నువ్వు కనలేని గొడ్రాలు అయితే నేను చెప్పలేను కానీ, నిజంగా నువ్వు రక్షణ పొందిన వ్యక్తివైతే గొర్రెను కనాల్సిందే. ఈ అనుభవం ఉండదు కానీ పండగలు కావాలా? దండగ క్రైస్తవులాగా పండగలు చేసుకునే స్థితికి పండగ క్రైస్తవులు దండగ క్రైస్తవులాగా అయిపోతున్నారంటే ఎట్లా? ఆలోచన చేయండి. బైబిల్ పండితులమని చెప్పుకుంటున్నారు చాలా మంది, మనుషులను సంతోషపెడుతున్నారు. ప్రియ సహోదరులారా, ఎలా జరిగిపోతుందో. అందుకే ఇక్కడ అంటున్నాడు అపోస్తలుడైన పౌలు, చూడండి, నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారంగా మీరు నడుచుకుంటే శరీరేచ్ఛలు నెరవేర్చలేరు. చూసారా? ఇక్కడ కింద ఒక మాట అంటున్నాడు, ఇంకా గొప్ప మాట. చూడండి, మీరు ఆత్మ చేత నడిపించబడిన ఇలా ధర్మశాస్త్రానికి లోనైన వారు కాదు, శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి అంటున్నాడు. శరీర కార్యాలు స్పష్టమై ఉన్నవి. అవి ఏంటో కూడా ఇక్కడ లిస్ట్ ఇచ్చారు చూడండి. అవేమనగా జారత్వం. మన క్రిస్మస్ అనే పేరు పెట్టారు కదా, ఆడపిల్లలు మగపిల్లలు కలిసి డాన్స్లు వేశారు కదా, ఆడపిల్లలు మగపిల్లలు కలిసి డ్యూయెట్లు వేశారు కదా, మేలు ఫిమేలు కలిసి సాంగులు మామూలుగా కాదు కదా, రోడ్లమ్మడి క్రిస్మస్ తాత వేషాలు వేసుకొని ఎవడో వాడు క్రిస్మస్ తాత ఎక్కడి నుంచి వచ్చాడండి? బైబిల్లో లేనివాడు. ఎందుకంటే ఇలాంటి క్యారెక్టర్లని సృష్టిస్తున్నారు. అది వాక్యానికి భిన్నమని, వాక్యంలో లేనిది కలిపినా తీసేసిన శాపగ్రస్తులు అవుతారని తెలిసి కూడా క్రీస్తును వద్దనుకునే, అంటే చెప్పాను కదా, ఆదాము అవ్వ
ఏ పరిస్థితిలో అయితే వెళ్ళగొట్టబడ్డారో చూసారా, వేటి వలన వెళ్ళగొట్టబడ్డారో? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. తమ అనుకున్నది నెరవేర్చుకోవడానికి చివరికి దేవుని చేత వెళ్ళగొట్టబడ్డారు. ఆజ్ఞను అతిక్రమించి దేవుని చేత వెళ్ళగొట్టబడ్డారు. ఈరోజు యేసు క్రీస్తు దేవుని వద్దకు చేరుస్తున్నా మరలా క్రీస్తునే వద్దని ఇదే శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం క్రీస్తు దగ్గర నుంచి దూరపరిచి ప్రభువు నుంచి దూరం చేసే స్థితికి, ప్రభువు దగ్గర నిలబడే అర్హత కూడా కోల్పోయే స్థితికి నేడు సంఘాలను సాతానుగాడు లాక్కపోతూ ఉన్న గ్రహించలేనటువంటి మూర్ఖులు తయారైపోయారు. జారత్వం ఏంటిది? ఆలోచన చేయండి, ఎంత బాధాకరం. నేను కొన్ని వీడియోస్ ఫేస్బుక్ లో ఇలా చూస్తే ఎక్కడ పట్టినా చలిరాత్రి జాత ఏదో పాటలు అంత సినిమా పాటల్లాగా పాడేసి వదిలేస్తున్నారు. వీటి పెట్టుకొని నడు రోడ్ల మీద క్రిస్మస్ తాత వేషాలు వేసుకొని ఒక పెద్ద లారీ మీద నక్షత్రం కట్టి, అసలు ఎన్ని ఆలోచిస్తుంటే ఐగుప్తు నుంచి విడుదలైనటువంటి ఇజ్రాయేలు దేవుని మాట విననోళ్ళకుండా అరణ్యంలో రాలిపోవడానికి కారణం ఇలాంటి పనులే. ఆలోచన చేయండి. మూర్ఖంగా ప్రవర్తించి విగ్రహారాధనకు తిరిగిపోయారు. శరీర ఆశ విగ్రహారాధనకు తిప్పుతుంది. జాగ్రత్త. ప్రియ సోదరుడా, సహోదరి, ఎంత దారుణం. ఆడపిల్లలు, మగపిల్లలు గ్రూపుగా చేరి ఒకరినొకరు తగులుకుంటూ, ఒకరినొకరు గుద్దుకుంటూ, ఒకరినొకరు, ఎంత నీచమైన ప్రవర్తన. ఎంత క్రమబద్ధంగా ఉండాల్సిన సంఘాలు, ఎంత డిసిప్లిన్ గా ఉండాల్సిన సంఘాలు నేడు అల్లరికి గురవుతున్నాయండి. జారత్వం జరుగుతుంది. జాగ్రత్త. అపవిత్రత జరుగుతుంది కాదా? డిసెంబర్ 31 వస్తుంది కదా. చర్చిలో ఉండి బుద్ధిగా ఆల్ నైట్ ప్రేయర్లో కూర్చునే వాళ్ళు ఎంతమంది డిసెంబర్ 31 అడ్డు పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు బార్లలో తాగుతూ రోడ్ల మీద బండ్లు సౌండ్ చేసుకుంటూ తిరిగే క్రైస్తవులు ఎంతమంది? ఆలోచన. అపవిత్రత, పవిత్రులకు తగనిటివి. ఎంత దారుణం. మొన్న 25 క్రిస్మస్ పేరుతో అపవిత్రమైన పనులు సంఘాల్లో, దేవుని మందిరాల్లోనే చేశారండి. అనేక పనులు. ఎంత బాధాకరం. చెట్లను తీసుకొచ్చి అలంకరించి పెట్టుకుంటారా? ఎక్కడి నుంచి వచ్చింది క్రిస్మస్? అసలు క్రిస్మస్ ట్రీ ఏంటండి? అసలు క్రిస్మస్ అనే పదమే బైబుల్లో లేదని చెప్తుంటే మళ్ళీ ట్రీ ఎక్కడి నుంచి వచ్చింది? మేధావులు ఎక్కడి నుంచి వస్తారో గాని ఒక్కొక్కడు ఒక్కొక్క టైప్ లో బోధన చేస్తా ఉన్నారు. లేదు, ఇది కుదరదు, ఇది బైబిల్లో లేదు అని చెప్పడానికి ధైర్యం సరిపోవట్లే ప్రజలకి. అపవిత్రత దేవుడికి అసఖ్యం. మామూలు విషయం కాదు. శరీరము ఏదో కోరుకొని, ఏదో ఉప్పొంగుతో, ఏదో మెప్పు కోరాలని చివరికి ఎన్నిటికి దారిస్తుందో చూడండి. విగ్రహారాధన, కాముకత్వం చూసారా? ఏదైతే ఎదుటి వారిని రెచ్చగొట్టేటట్టుగా, ఎదుటి వారిని ప్రలోభ పెట్టే విధంగా వస్త్రధారణ ఉండకూడదు. ఎవరికి వాళ్ళు తమ పొరుగు వారికి చూపించాలని ఒక్కరిని మించి ఒకరు రెడీ అవ్వడం రావడం క్రైస్తవులకు తగింది అంటారా? తగు మాత్రపు ఎట్లుండాలండి? ఎలా ఉండాలి? ఎదుటివారు చూడగానే అక్క, చెల్లి, అమ్మ అని సంబోధించే విధంగా క్రైస్తవ లోకం నడుచుకుంటే సమాజానికి మాదిరికరంగానే, లోకంలో ఏ ఫ్యాషన్ వస్తే ఆ ఫ్యాషన్ ముందు వీళ్ళే ధరించి, లోకంలో కొత్త ఫ్యాషన్ వస్తే ముందు క్రైస్తవులే రెడీగా ఉంటారు. మరి తల్లిదండ్రులు ఎట్లా కొనిస్తారో తెలియదు. బైబుల్ తెలుసోలేదో కాముకత్వానికి గురి చేస్తుందంతా. ఒకరి మీద ఒకరికి అనవసరమైన ఆలోచనలు కలిగే స్థితి. తప్పండి. శరీరం ఏదో కోరుకుంటుంది. జాగ్రత్త. తర్వాత చూడండి, విగ్రహారాధన, అభిచారంగా చెప్పిన విగ్రహారాధన అంటే అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మతతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టంగా చెప్పుచున్నాను. చూసారా? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము దేవుని సన్నిధిలో నిన్ను నిలవనీయకుండా చేసేటువంటి ప్రమాదకరమైన గంచికలు.
ఒక ప్రమాదకరమైనటువంటి సంగతులు ఈ మూడు. ఆత్మీయ జీవితానికి క్రైస్తవుడిలో ఉండకూడనటువంటి మూడు ప్రమాదకరమైనటువంటి తెగుళ్ళు ఇవి. ఈ మూడు ఎంత ప్రమాదం అంటే దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు. జాగ్రత్త. ఎక్కడ చదవరా? నాకు అదే ఆశ్చర్యం అనిపిస్తుంది. బైబుల్ చదవరండి బాబు క్రైస్తవులు అని చెప్పుకుంటూ కూడా. సేవకులు అనేవాళ్ళు కూడా సెల్లో కొట్టుకుంటారు. బోధ చేయాలంటే ఒక్కొక్క ఆయన ఏదో పెద్ద స్పీచ్ ఇచ్చేవాళ్ళగా, ఏదో పెద్ద ప్రసంగం ఇచ్చేవాళ్ళగా ఫీల్ అవుతాడు. ఏదో పెద్ద ఇక ఈయన గారు పెద్ద ప్రసంగికుడు అన్నట్టు, ఉపదేశకుడు, బోధకుడు అన్నట్టుగా ఫీల్ అయిపోతారు. ఆ సెల్లులో ఒక పదం కొట్టి ఆ పదం మీద వచ్చే పదాలన్నీ సమకూర్చుకొని, ఆ పదం మీద వచ్చే వచనాలన్నీ సమకూర్చుకొని కొన్ని తీసుకొని అవే రెఫరెన్స్లుగా చూపించి బోధ చేయి. ఇలా చెబితే వేల ప్రసంగాలు చెప్పలేరా? సిద్ధపాటేది. సంఘాన్ని తీర్చిదిద్ది క్రీస్తు కొరకు సిద్ధపరచాలనే ఆలోచనతో ప్రభువు దగ్గర కూర్చొని, ప్రభు పాదాల దగ్గర కూర్చొని డైరీ తీసుకొని బైబుల్ చదువుకుంటూ అక్కడి నుంచి దేవుడి దగ్గర నుంచి ఆలోచనలు తీసుకొని తను తాను పరీక్షించుకుంటూ సంఘానికి బోధించేటువంటి సేవకులేరండి బాబు. బోధించడానికైతే లోకంలో ఇంతమంది ప్రొఫెసర్లు, పెద్ద పెద్ద బోధకులు ఉన్నారు, టీచర్లు ఉన్నారు. వాళ్ళందరికీ దేవుడు ఇవ్వాల. ఎందుకు ఆయన కొంతమందినే పిలుచుకున్నాడు? ఎందుకు అంటే మన జ్ఞానాన్ని విడిచిపెడితే దేవుని జ్ఞానంతో మనం బతుకుతూ మనం మాదిరికరంగా బతుకుతూ బోధిస్తాం. కానీ ఈరోజు సెల్ ఫోన్ బోధ ఎక్కువైంది. సెల్ ఫోన్ లో మనం సెర్చ్ లో కొట్టి ఏదైనా ఒక పదం మనం కొడితే దానికి సంబంధించిన రెఫరెన్స్లు బైబిల్ మొత్తం మీద ఎన్నున్నాయి అన్ని చూపిస్తాయి. వాటిల్లో కొన్ని తీసుకోవడం, ఆ కొన్నిటిని అందరికీ బోధించడం. ఎంత బాధాకరం అండి, ఆలోచన చేయండి. ఇది నేటి సేవకుల దుస్థితి. ఎంతమంది ఉన్నారు? చాలా తక్కువ మంది డైరీలు నోట్ చేసుకొని ప్రభు పాదాల దగ్గర కూర్చొని నేర్చుకొని క్రీస్తు సారూప్యంలోనికి సంఘాన్ని నడిపించడానికి అహర్నిశలు శ్రమపడి నేర్చుకుంటూ బ్రతుకుతూ సంఘాన్ని క్రీస్తు వద్దకు నడిపించాలని ఆశపడి కొద్దిమంది. వాళ్ళు క్రిస్మస్లు చేయరు, గుడ్ ఫ్రైడేలు చేయరు, ఈస్టర్లు చేయరు, మనుషులకు నచ్చినట్టు ఏ పద్ధతులు నేర్చుకోరు. దేవుని సంతోష పెట్టడానికి ఎంతమంది దూరం అయిపోయినా భయపడరు, బాధపడరు, ఎన్ని శ్రమలైనా ముక్తారు. కాబట్టి సమయం అనేది మనకు లేదు. కాబట్టి కొన్ని విషయాలు నేను చెప్పాల్సి వచ్చింది. ప్రియ సహోదరులారా, చూడండి, ఈ 2024 సంవత్సరం గడిచిపోయిన దినాల్లో ఇప్పుడు చదివిన ఏటిల్లో అయినా వీటన్నిటిలో నీ స్థితి ఏంటి? నీ శరీరము వేటిని కోరుకుంది? నీ శరీరము ఎవరిని సంతోషపెట్టింది? నీ శరీరము ద్వారా ఎవరిని గణపరిచావు? శరీరాశ, నేత్రాశ, జీవకుటంబం ఈ మూడు దేవుని కోపం పుట్టించేటివే. దేవుని నుంచి నిన్ను పూర్తిగా వైదొలిగేటట్టు చేసేటివే. మరి వీటిల్లో నువ్వు ఎలా నడుచుకున్నావు? నీ శరీరంతో ఎవరిని గణపరిచావు? నీ శరీరం సజీవ బలియాగముగా ప్రభువుకు అప్పగించావా? ఆలోచన చేసుకో. మరి నీ వల్ల ఉపయోగం ఎవరికి? దేవునికి విరోధంగా నువ్వు నడుచుకున్నావు అంటే నువ్వు సాతాను యొక్క దూతగా, వాడి యొక్క అనుచరుడిగా బతికినట్టే. 2024 సంవత్సరం నిన్ను నువ్వు పరీక్షించుకో. ఇక్కడ చదువుకో. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం చూడండి. ఒక మాట చదివి నేను పూర్తి చేస్తాను. 24వ వచనం చూస్తే, క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. ఇక శరీర కోరికలు నెరవేర్చుకోవడానికి శరీర సంబంధం కానే కామం. ఆత్మ సంబంధాలుగా ఎదుగుతూ శరీర ఆశలను జయించే వారిగా, ఈ శరీరంతో ఈ టెంప్టేషన్స్ అన్ని కూడా మనము ఎదిరించే వారిగా తయారవ్వాలి. ఏ ఒక్కరి సంతోషానికి మనము బలవకూడదు, ఎవరి మెప్పుకు మనం కోరకూడదు, ఎవరి కోసమో మనం వాక్యానికి భిన్నంగా ప్రవర్తించకూడదు, ఏదో చేయాలని ఏదో ఇలాంటివన్నీ ఉండకూడదు. చచ్చిన వాళ్ళం మనం, క్రీస్తు నిమిత్తం చచ్చున్నాం. చచ్చిన శరీరంలో మళ్ళీ కదలికలు ఎలా వస్తాయి? శరీర సంబంధ విషయంలో సిలువేయబడ్డ విషయంలో మనం ఉన్నప్పుడు, సిలువేయబడిన వారిగా మనం ఉన్నప్పుడు మళ్ళీ తిరిగి శరీరంలో కదలికలు వస్తున్నాయంటే నువ్వు శరీర ఆశతో ఉన్నావనే అర్థం. అది నిన్ను క్రీస్తు నుంచి దూరం చేస్తుంది, క్రీస్తు సన్నిధిలోనికి రానివ్వదు, దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకునే పరిస్థితి లేదు. మరి ఈరోజు నిన్ను పరీక్షించుకో. నీ స్థితి ఏంటి?
నీ శరీరం ద్వారా ఎవరిని సంతోషపెడుతున్నావు? ఈ దినం స్టిల్ ఈ రోజుకి కూడా నీ జీవితం ఎలా ఉంది పరీక్షించు. శరీరాశ ఉందా? శరీరాశ నేను ప్రేరేపిస్తుందా? శరీర కోరికలు నేను లాక్కొని వెళ్తున్నాయా? ఏదో చేయాలని, ఏదో అనుభవించాలని నీ జీవితంలో దేవునికి భిన్నమైన సంగతులు జరుగుతున్నాయా? ఆలోచించు. యేసు క్రీస్తు ఎదిరించిన విధానాన్ని చూడు. ఎన్నో టెంప్టేషన్స్ ఆయన జయించాడు, మాదిరిగా చూపించాడు. దేవుడై ఉండి నరుడుగా మానవునిగా మనం ఎలా బ్రతకాలో మనకు నేర్పాడు. ఆయన పాపం మనల్ని ఏలనీయకుండా ఎలా బ్రతకాలో ఆయన మార్గమై చూపించాడు. ఆయన రక్తం ద్వారా కొని పాపం మన మీద అధికారం లేకుండా, పాపానికి అధికారం లేకుండా చేశాడు. ఇప్పుడు మన జీవితం ఎలా ఉంది? ప్రియ సోదరుడా, సహోదరి, ఆలోచించు. చెప్పడానికి ఎన్నో విషయాలు ఉన్నాయి, కానీ సమయం లేదు. ఎన్నో విషయాల్లో తినే తిండి దగ్గర నుంచి, కట్టే బట్ట దగ్గర నుంచి, ప్రతి విషయంలో నీ శరీరం కోసం సాతాను నిన్ను రెచ్చగొడుతుంటే వాడిని జయించే శక్తి లేక నువ్వు దేవుని కుమారుడు అయితే అని ప్రభు దగ్గరకు వచ్చినట్టు ఈరోజు క్రైస్తవుల దగ్గరకు వచ్చేవాడు, నువ్వు క్రైస్తవుడు అయితే క్రిస్మస్ జరుపుకోవా? నువ్వు క్రైస్తవుడు అయితే కొత్త బట్టలు కొనుక్కోలేవా? ఇంతేనా? నువ్వు దేవుని పిల్లలు అంటే ఎలా ఉండాలి? అందరి ముందు రిచ్గా ఉండాలి. రాజు కదా నీ దేవుడు, నువ్వు రాజు బిడ్డ ఎలా ఉండాలి? ఇలా ప్రతి ఒక్కరిని వాడు రెచ్చగొట్టి ఆయన ఈ లోకంలోకి తగ్గించుకొని ఎంత తగ్గించుకొని దాసుడిగా బ్రతికాడో దీన్ని పక్కకు పెట్టి ఈ రోజు ఎలా తీసుకెళ్తున్నాడంటే వాడు ఏమాత్రము తగ్గింపుతనము విధేయత లేకుండా హెచ్చింపు గర్వంతో విర్రవీగిపోయే పరిస్థితికి క్రైస్తవ సమాజాన్ని తిప్పేశాడు శరీరాశతోటి. ఇది ప్రమాదం. సంఘాన్ని పక్కదారి పట్టిస్తున్నాడు. జాగ్రత్త. ప్రియ సహోదరుడా, సహోదరి, ప్రియ దేవుని సంఘమా, సేవకులారా, ఎవడో చర్చికి ఎవడో పెద్ద ₹1,00,00,000 పెట్టి మందిరం కట్టాడని నేను కట్టాలని, ఎవడో పెద్ద బిల్డింగ్ కట్టాడని నేను కట్టాలని, ఎవడో ఇంకేదో చేశాడని నువ్వు చేతులు కాల్చుకోవడానికి పోతే జాగ్రత్త. ఆడెవడో కారులో తిరిగి కులాసగా ఉన్నాడు, నేను కొనాలి. ఇలా అప్పుల పాలైపోయి, ఇలా ఇష్టానుసారంగా దేవుని వాక్యాన్ని పక్కదారి పట్టించి నీ స్వార్థం కోసం, నీ కోరికల కోసం సంఘాన్ని చీల్చి చెండాడుతూ ఒకవేళ నువ్వు ఈ విధంగా ఉన్న సేవకుడు అయితే జాగ్రత్త. విశ్వాసులారా, అప్పుల పాలు కావకండి. అనేక మంది కుటుంబాల్లో మా పిల్లలను, భార్యను సంతోషపెట్టాలి. ఈరోజు చాలా మంది అనే ఒక మూర్ఖపు మాట ఏంటంటే, కుటుంబాన్ని పోషించాలి కదా బ్రదర్. అరే మూర్ఖుడా, ఉన్న దాంట్లో తృప్తిగా బతకమని దేవుని వాక్యం చెప్తుంది, నీ కనుల ముందు ఉన్న దాంతో. అంతేగాని అప్పు తీసుకొచ్చి లేని వాటి కోసం ఎగబడి, నీవు దేవుని కుమారుడు అయితే, నువ్వు క్రైస్తవుడు అయితే కాలేజీ ఫీజు కట్టలేవా? గొప్పగా పెద్ద పెద్ద ప్రైవేట్ స్కూళ్ళలో చదివించలేవా? ప్రైవేట్ కాలేజీలో చదివించలేవా అని కొంతమంది పనికిమాలిన మూర్ఖులు కుటుంబాలను పాడు చేస్తున్నారు. ఈరోజు అనేక కుటుంబాలు నాశనం అవడానికి సేవకులే కారణం. ఈ విషయాలు చెప్పకూడదు, కానీ చెప్పాల్సి వస్తుంది. నేను ప్రత్యక్ష సాక్షి. నేను చెప్తే ఎన్నో విషయాలు నా కళ్ళ ముందు ఎంతో మంది నాశనం అయ్యారు. చెప్పుకున్న వాళ్ళు ఉన్నారు ఎంతో మంది. సిగ్గు శరం లేదా ఇలాంటి వాళ్ళకి? వాక్యం అదే చెప్తుందా? దేవుడు నిన్ను ఏ స్థితిలో ఉంచాడో ఆ స్థితిలో నువ్వు అణిగిమణిగి ఉండాలి. ఎక్కడ నిన్ను ఉంచాడో ఆ స్థితిలో ఉండు. కష్టపడు, పంచి, నిజాయితీగా సంపాదించు, వచ్చే దానిలో నుంచి తృప్తిగా బతుకు. అంతేగాని లేని వాటికి ఆశపడి దేవుడి పిల్లలం కాబట్టి అట్టుండాలి, దేవుడి పిల్లలం కాబట్టి ఇట్టుండాలి, లేకపోయినా ఏదో చూపించాలి. ఇది లోకం చేసే పనులు, మనం కాదు. దేవుడి నుంచి దూరం తీసుకెళ్లే పనులు ఇవన్నీ. కాబట్టి ప్రియ సహోదరులారా, విశ్వాసులారా, జాగ్రత్త. దేవుని సంఘముగా మనం ఎలా ఉన్నాం? దేవుని పిల్లలుగా మనం ఎలా ఉన్నాం? ఈ 2024 సంవత్సరం శరీర సంబంధమైన జీవితాన్ని జీవిస్తున్నావా? ఆత్మ సంబంధమైన జీవితంలో ఎదుగుతూ శరీర సంబంధమైన జీవితాన్ని నలగొట్టుతూ శరీర సంబంధమైన జీవితాన్ని జయించే విధంగా ఉన్నావా? నీ శరీరంతో ఎవరిని కనపరిచావు? శరీర ఆశలతోటి దేవుని దుఃఖపెట్టి సాతాను గెలిపిస్తున్నావా? లేక శరీర ఇచ్చలను
చంపుతూ ఆత్మ సంబంధమైన వ్యక్తిగా ఎదుగుతూ దేవుని సంతోషపెడుతూ సాతాను ఎదిరిస్తున్నావా? ఈ రెండిట్లలో ఎలా మనం పరీక్షించుకో. అలా కాకుండా ఆదివారం క్రైస్తవుల్లాగా, క్రిస్మస్ భక్తుల్లాగా, పండగ క్రైస్తవుల్లాగా, దండక క్రైస్తవుల్లాగా, సీజనల్ క్రైస్తవుల్లాగా బతికితే ఒరిగేదేమి లేదు, ఒరిగేదేమీ ఉండదు. జాగ్రత్త. నువ్వు 2025లోకి వెళ్ళినా ఒకటే, 2030లోకి వెళ్ళినా ఒకటే, ప్రయోజనం ఏమి లేదు. నువ్వు ఎన్ని కొత్త సంవత్సరాలు నువ్వు వాగ్దానాలు తీసుకొని, వాగ్దానాలను పేపర్ ముక్క పట్టుకొని, నువ్వు ఆ వాగ్దానం ముక్క తీసుకొని నువ్వు ఎంత పరిగెత్తినా ప్రయోజనం లేదు. అవి నేను రక్షించవు. దేవుడి సన్నిధిలో నిలబడాలంటే శరీరాశ, నేత్రాశ, జీవపడమ్ము, ఈ మూడు నీలో నుంచి వెళ్ళిపోయిన అప్పుడు మాత్రమే దేవుని సన్నిధిలో నిలబడగలిగే ధైర్యం నీకు వస్తుంది, అర్హత నీకు వస్తుంది. ఈ మూడు ప్రతి క్రైస్తవుల్లో నుంచి విడిచిపోవాలి. పరీక్షించుకుందాం, దిద్దుకుందాం, సిద్ధపడదాం. నూతన సంవత్సరంలోనికి వెళ్ళబోయే లోపే మనల్ని మనం పరీక్షించుకొని, ఈ శరీరం ఎవరి కోసం పనిచేస్తుందో నిజంగా పరీక్షించుకొని ఇప్పటికైనా దిద్దుకొని, దేవుడు ప్రేమిస్తున్నాడు, మన బలహీనతలను వహించిన వాడు, ఇప్పటికైనా ఆయన ప్రేమిస్తున్నాడు, తప్పులు ఒప్పుకొని దిద్దుకొని ఆయన ప్రేమిస్తూ ఉండగానే మన జీవితాలను సరి చేసుకుందాం. తిరిగి ఆయన పాదాల చెంతకు చేరి శరీర సంబంధులుగా కాకుండా ఆత్మ సంబంధులుగా ఉండి, లోకంతో స్నేహం, దేవునితో వైరం పెంచుకోకుండా, అలా కాకుండా దేవునితో స్నేహం, లోకంతో వైరమైనా పర్లేదు, మనం ప్రభువుతో ఉండాలని కోరుకుందాం. కాబట్టి శరీరాశను జయించే విధంగా క్రీస్తుల మాదిరిగా పెట్టుకొని, అపోస్తుల మాదిరిగా పెట్టుకొని, మన కళ్ళ ముందు ఉంచబడిన గొప్ప నిరీక్షణను కళ్ళ ముందు ఎల్లప్పుడూ చూస్తూ మన శిలువనెత్తుకొని అనుదినము క్రీస్తుని వెంబడిద్దాం, క్రీస్తు కొరకు సాగుదాం, క్రీస్తుతో పాటు వెళదాం. అటు కృప ప్రభు మనందరికీ దయచేయును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.